అందరికీ నమస్కారం. సో ఇవాళ వీఆర్ బ్యాక్ విత్ వాట్ వెంట్ రాంగ్ అనే సెగ్మెంట్. సో దాంట్లో ప్రభుదేవాస్ డైరెక్టోరియల్, ఎంఎస్ రాజు గారి కథ, ఐ థింక్ కథనం, ఇంకోటి ఏదో ఒకటి ప్రొడ్యూసర్ కూడా ఆయన, ఎంఎస్ రాజు గారు. అండ్ ఐ థింక్ డైలాగ్స్ అండ్ అడిషనల్ స్క్రీన్ ప్లే బై పరుచూరి బ్రదర్స్. కరెక్ట్. మ్యూజిక్ డిఎస్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ హౌ దిస్ పీపుల్ మేడ్ వెరీ యూనిక్ మూవీ ఐ వుడ్ సే. ఓకే, సినిమా ఆడలేదు, అందుకే వాట్ వెంట్ రాంగ్ అనే సెగ్మెంట్లో మాట్లాడుతున్నాము. మేబీ కొన్ని రీజన్స్ ఆర్ కొంత నాకు అనిపించింది కొంత ఎందుకు ఆడలేదు అని. బట్ సో నేను ఫస్ట్ టైం సినిమా చూసింది, నేను థియేటర్లో చూసాను సినిమా. ఐ రిమెంబర్ మా ఇంటి దగ్గర చిల్లర థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్కి వెళ్ళాము. నేను, మా అమ్మ, మా నాన్న అందరం వెళ్ళాము. అండ్ లైక్ సో నేను సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు, సో ఐ వాజ్ అ కిడ్, నేను చిన్నప్పుడు పిల్లోని, ఐ ఫౌండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ చచ్చిపోవడానికి ముహూర్తాలు పెట్టుకోవడం వెరీ ఫ్యాసినేటింగ్. ఓకే, అంటే జనరల్ ఫ్యాక్షన్ సినిమా అంటే వేసేసేమా అని కదా. సో అది ఎందుకు ఫ్యాసినేటింగ్ అనిపించింది అంటే, నాకు 7th క్లాస్లో ఎస్ఎస్సిలో ట్రాయ్ ఉంటుంది, రైట్? ట్రాయ్లో ఒక ఇది ఉంటుంది అనమాట, కి ఆఫ్టర్ సన్సెట్ తర్వాత వార్ జరగద్దు అని, అండ్ బిఫోర్ సన్లైట్ యూ షుడెంట్ డూ ఎనీథింగ్. అదొక ఆనర్ కదా, ఆ వార్కి ఒక ఆనర్. ఇది చాలా అన్ని వార్స్ లో ఉంటుంది, బట్ అది అప్పుడు చదువుతుండేవాని అనుకుంటాను, ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఒక ఆనర్ ఉంటుంది, బట్ అది బ్రేక్ చేస్తారు వీళ్ళు, ట్రోజన్స్ వాళ్ళ మీద గెలవడానికి అది బ్రేక్ చేసి గెలుస్తారు అనమాట. కరెక్ట్. సో నాకు అది చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది అనమాట. ఇప్పుడు అంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇట్లా పెట్టడం, చొక్కాకి అది కూడా లైక్ వాట్ ఈస్ ద రివెంజ్ తీసుకోవడానికి సిగ్నిఫికెన్స్ అంటే రక్తం పచ్చబడడం. నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిగతా సినిమా అంతా పెద్ద అర్థం కాలేదు, బేసిక్ అయిపోవాలంటే నాకు అర్థం కాలేదు. నాకు గుర్తు కూడా లేదు అనమాట, కి స్టార్టింగ్ లో ఇట్లా సాంప్రదాయాలు, భారతీయ సాంప్రదాయాలు వర్ధిల్లాలి. అది ఇంకా నేను గమనించాలి ఎప్పుడు నేను కూడా. నేను గమనించలేదు. సో ఐ వాజ్ వెరీ, నేను ఇవాళ చూస్తున్నప్పుడు, నేను రాత్రి చూస్తున్నప్పుడు ఓ ఇంతుందా ఈ సినిమాలో అని. అండ్ దెన్ ఎప్పుడైతే వాడు స్టార్టింగ్ లో అది ఏసీ సినిమా మొదలెట్టాడో, కంప్లీట్ డిఫరెంట్, అంటే నేను డిఫరెంట్ మూడ్తో చూసాను సినిమాని. అండ్ అసలు ఈ సినిమా మా వివిడ్ మెమరీలో ఎందుకు ఉంది అంటే, ఐ థింక్ ఇది ఎక్కడో షేర్ చేసాం అనమాట ఆల్రెడీ, బట్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్. సో నేను పృథ్వీ కార్లో వెళ్ళేవాళ్ళం అనమాట సినిమా, కాలేజ్కి, లైక్ ఒక 6 months కలిసి. సో వెళ్తున్నప్పుడు మా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక లాంగ్ ఒక పెద్ద రోడ్ ఉండేది ఎంటీ, లైక్. సో మేము 5 కలిసి కార్పూల్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. సో పృథ్వీకి ఏంటి అంటే, వాడు సౌండ్ కార్లో సౌండ్ లైక్ డెసిబుల్ లెవెల్ ఎక్స్ వరకే వినాలి అంటే మరి 2x ఉంటుంది అనమాట. లైక్ దట్ ఈస్ హౌ హీ లిజన్స్ టు మ్యూజిక్ వాడి కార్లో. సో అట్లా పెట్టి ఒకరోజు ఎందుకో నేను వాడే అన్నాము కార్లో. సో మేము 3 పాటలు వినేవాళ్ళం, 2 పాటలు వినేవాళ్ళం. ఒకటి ప్రాణంలో ప్రాణంగా, ఒకటి మువ్వాల ఒకల, ఇంకో పాట నాకు గుర్తు రావట్లేదు, బట్ ఈ 2 అయితే బాగా గుర్తున్నాయి. సో జగన్నాటం. సో నేను ఈ పాటను మర్చిపోయాను అనమాట. పృథ్వీగాడు ఒకరోజు ఇట్లనే విండోస్ అన్ని వేసి, ఇప్పుడు ఒక పాట పెడతా విను. సో పృథ్వీ లైక్ వాడు ఎప్పుడు చెప్పినట్టే, వాడు ఫోన్లో పెద్ద లైబ్రరీ ఉంటుంది. సో వాడు షఫుల్లో వచ్చింది అనమాట ఈ పాట. షఫుల్లో వస్తే, ఇప్పుడు ఈ పాట విను, డిఎస్పీస్ బెస్ట్ కంపోజిషన్ టిల్ డేట్ అని చెప్పి ఫుల్ వాల్యూమ్ పెట్టి వినిపించాడు. నేను ఒక 2-3 నెలలు ప్రాణంలో ప్రాణంగా, మువ్వల నవకల నేను పర్సనల్గా వినేవాడిని. అండ్ మేము కార్లో ఆ రోడ్డు మీద ఎప్పుడు వెళ్ళినా ఆ పాట పెట్టుకుని అందరం గట్టిగా వాడుకుంటూ వెళ్ళేవాళ్ళం, లైక్ కారు మొత్తంలో ఉన్న 5. సో ఆ పాట అంత ఇష్టం అనమాట. బట్ సో పౌర్ణమి వినంగానే నాకు మూల నవకలని గుర్తొచ్చేస్తుంది, ఇంకా డిఫాల్ట్. అంత మెమరీ, పెద్ద మెమరీ. లైక్ ఆల్మోస్ట్ 6 months మేము 6 months కలిసి వెళ్ళాము, 2 నెలలు ఈ పాటే వాడుకున్నాం అంటే ఇట్స్ క్రేజీ. అండ్ మా కార్ ఎలా ఉండేది అంటే, ఇట్స్ నాట్ లైక్ యూ ఓన్లీ పాటలు వినేవాళ్ళం, మేము లిటరలీ కొట్టేసుకునే రోజులు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే కొట్టేసుకోవడం అంటే ఫిజికలీ కాదు, బట్ మా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఎంత హీటెడ్ అయిపోయేది అంటే కారు, పృథ్వీగాడు కారు నడుపుతూ ఇట్లా హార్న్స్ ఇంజన్ కొట్టేటాడు, అంటే అవతలోడి చిరాకుతోనే కొట్టేటాడు. బట్ ఈ డిస్కషన్ లో ఇన్వాల్వ్ అయిపోయి అంత సీరియస్ ఉండేది అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ వెరీ, సో చాలా ఫన్ ఉండే 6 months. సో సో పౌర్ణమి అంటే నాకు గుర్తొచ్చిన వివిడ్ మెమరీ, ఆర్ ద మెమరీ దట్ స్టేస్ విత్ మీ ఇస్ దిస్. సో
నేను చూసిన తర్వాత నాకు చాలా పర్స్పెక్టివ్స్ మారింది. ఐ థింక్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మేబీ అది సరిగ్గా ట్రాన్స్లేట్ అవ్వలేదు అనుకుంటా స్క్రీన్ మీద, అందుకే జనాలకు నచ్చలేదేమో. బట్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. యా సో శాండీ అన్న మెమరీ కాకుండా కూడా అండ్ అదే వాడు ఎప్పుడైతే ఈ టైంలో అయితే మేము ఓలా నవకల వింటూ ఉండే అని చెప్పిండో, పర్సనల్గా కూడా నేను నా ల్యాప్టాప్లో ఏం చేసినా, పని చేసుకుంటున్నా, ఏం చేసినా కూడా లైక్ చదువుకుంటున్నా కూడా మొబైల్ అన్న ఒకలా నడుస్తూ ఉండే అనమాట. అంటే ఆ రేంజ్లో ఇంకా విని 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 అరగొట్టలేదు, అంటే ఇంకా వింటూనే ఉండే. అండ్ పౌర్ణమి సినిమా నాకెలా గుర్తుందంటే, నేను థియేటర్లో చూడలే కానీ టీవీలో చూసిన. అదే బిట్స్ అండ్ పీసెస్గానే గుర్తుండే. అంటే ఏముంటుంది ఇప్పుడు స్టార్టింగ్లో వీడు ఇంటికి వస్తాడు, డాన్స్ మాస్టర్ లాగా వస్తాడు, కానీ వీళ్ళకు ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ సాంప్రదాయం వీళ్ళు అంటే చేయకుండా ఉండిపోతారు, ఎందుకంటే ఫలానా ఫలానా కారణం ఉంటుంది, మధ్యలో ఫైట్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో త్రిష ఎంట్రీ ఉంటుంది, త్రిషది ఒక స్టోరీ ఉంటుంది, ఆమె పారిపోతుంది కాబట్టి ఇంట్లో నుంచి. అండ్ లాస్ట్కి భరత వేదముగా. అండ్ చాలా క్లియర్గా గుర్తుంది ఏంటంటే, భరత వేదముగా పాటలు చేస్తున్నప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఏమంటారు గాజు పెంకల్ని ఎలా అయితే తీసేస్తాడో అది ఎంత ఇలా గుర్తుండిపోయింది అనమాట. ఎందుకంటే టీవీలో చూసి చాలాసార్లు చూసి. కానీ కాకపోతే ఇది మాత్రమే గుర్తుంది, ఇంకా వేరే ఏది గుర్తులేదు. అంటే నేను చాలా నువాన్స్ మిస్ అయినా, డ్రామా మిస్ అయినా. మెయిన్ డ్రామా ఏముంటుంది, వీళ్ళ ఇతని శివకేశవ స్టోరీలో ఫ్యాక్షనిజం, కొట్లాటలు, చంపుకోవడం. వీళ్ళ స్టోరీలో సాంప్రదాయాలు. అండ్ శాండీ అన్నట్టు సినిమా మొదట్లో అండ్ సినిమా చివరిలో ఏదైతే సాంప్రదాయాలు వర్దిల్లాలి, మొదట్లో ఏముంటుంది, భారత్ సాంప్రదాయాలు వర్దిల్లాలి అని ఉంటుంది, చివరిలో సాంప్రదాయాలు వర్దిల్లాలి అని ఉంటుంది. ఈ 2 లైన్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 లైన్ మిస్ అవ్వడం వల్ల నాకు అసలు అంటే వేరే ఏదో ఒపీనియన్ ఉండేది సినిమా ఇప్పటి వరకు. అండ్ ఈ సినిమాని ఎందుకో మళ్ళీ నేను చూడలేదు. ఎందుకంటే మేబీ ఈ ఒపీనియన్ ఉండడం వల్లేమో, అంటే సర్లే ఏదో ఉంటుంది, యావరేజ్ సినిమా, ప్రభాస్ కెరియర్లో యావరేజ్ సినిమా అన్నట్టే ఉంటుంది. అండ్ ప్రభుదేవ కూడా అంటే ఎలాంటి సినిమాలు తీసి ఎలాంటి హాలత్ అయిపోయింది, కమర్షియల్ సినిమాలు తీసుకుంటుండే ఆయన అప్పుడు. ఆ ఒపీనియన్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ సినిమా మీద గురించి మాట్లాడాలి అని చెప్పి స్టార్ట్ చేయాలనుకున్నానో, ద వే హీ ఓపెన్స్, ఆయన ఆ పదంతో, ఆ వాక్యంతో ఓపెన్ చేస్తారు. అండ్ 1953లో ఓపెన్ అవుతుంది. సో నాకు ఇయర్ కూడా గుర్తులేదు. సో 53 అంటే ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. యా అంటే లైక్ ఓకే, ఇది ఒక 40 ఏళ్ళ కిందట, 30 ఏళ్ళ కిందట జరుగుతుంది కదా, ఇది ఏమీ గుర్తులేదు అనమాట. అంటే నేను జస్ట్ నార్మల్గా ఏదో ఊర్లో జరుగుతుందేమో అన్నట్టు అనుకున్నా. సో ఆఫ్ కోర్స్ మై మిస్టేక్. సో ఇవన్నీ కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్టు, కొత్త సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ చాలా 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 విషయాలు చెప్తారు, చాలా కామెంటరీ చేస్తున్నారు పరుశుర్ బ్రదర్స్ చాలా స్పెసిఫిక్గా. ఇప్పుడు ఎందుకంటే మూల కథ వాళ్ళదే, అంటే ఐ థింక్ మూల కథ వాళ్ళదే అనుకుంటా. ఈయన డెవలప్ చేసినట్టున్నాడు గౌతమ్ రాజు. త్రీ ఆఫ్ దెమ్ అనుకుందాం, లైక్ ఒక గ్రూప్ ఆఫ్ రైటర్స్ అనుకుందాం. సో వాళ్ళు ఏమైతే చెప్తున్నారో చాలా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అవి. కానీ అవి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి ఒకసారి వీల్ టాక్ అబౌట్ దట్. ఎందుకంటే నాకు అర్థమైంది, వాడికి అర్థమైంది, మరి ఈ సినిమా ఎందుకు హిట్ అవ్వాలి, ఆర్ వాజ్ ఇట్ టూ ప్రోగ్రెసివ్ ఫర్ 2006 ఫిల్మ్, నాకు తెలియదు. సో అగైన్ ఈ సినిమా ఇప్పుడు సో కన్వెన్షన్ మెథడ్ లో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఫాల్స్ అండర్ కోట్ అండ్ కోట్ ప్రోగ్రెసివ్. ఓకే, బట్ ఫర్ తెలుగు సినిమా, ఒక తెలుగు సినిమా, నో నాట్ ఫర్ తెలుగు సినిమా, ఫర్ జనరల్ డిస్కోర్స్. ఓకే, అగైన్ సో బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అయితే కనబడ్డాయి నాకు. ఇట్ ఫాల్స్ అంటే లైక్ ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే జరిగింది, లైక్ ఆ మంతనం మన దగ్గర నుంచే జరగాలి, ఆ రిఫార్మ్ ఆర్ ఆ ప్రోగ్రెసివ్నెస్ అనేది ఇంటర్నల్ లోపల నుంచే రావాలి అన్న ఇది చూపిస్తాడు సినిమాలో. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్లో. బట్ కమింగ్ టు ప్రభుదేవ, రైట్, నేను ఇది ఇంకేదో పాడ్కాస్ట్ కూడా చెప్పాను. ప్రభుదేవ అనే ఆయన ఒక క్లాస్ ఫిల్మ్ మేకర్ ఉండేవాడు. నువ్వు వస్తానంటే నేను వద్దంటారు, షార్ట్ ఫ్రేమింగ్ లో వెనకాల మూన్ చూపెట్టడము, హార్స్ వస్తున్నప్పుడు అలా ఉండే ఆయన. యూసీ అంటే గ్లిమ్సెస్ కనబడతాయి. అంటే ఇప్పుడు లాస్ట్ లో ఏదైతే పృథ్వీ ఇప్పుడు ఆ గ్లాసెస్ అంతా అదొక మాస్, లైక్ మాస్ హీరోకి పడితే ఆ ఐడియా, యూ సీ ది ఐడియా ఆఫ్ ప్రభుదేవ బికమింగ్ మాస్ డైరెక్టర్ దేర్. బట్ అక్కడి నుంచి ఇంకేదో టాంజెంట్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే నువ్వు వస్తా అంటే ఏంటంటే హిట్ అయింది, కానీ పౌర్ణమి ఫెల్ ఫ్లాట్ యాక్చువల్లీ. అండ్ ఇట్స్ సాడ్. అంటే నీకు ఇప్పుడు ఈ సినిమాలో లైక్ ఎవ్రీ షాట్, ఎవ్రీ ఇంపార్టెంట్ షాట్ ఆర్ వేర్ ఎవర్ టూ పీపుల్ ఆర్ మీటింగ్, లైక్ శివకేశవ, చంద్రలేఖ, శివకేశవ, పౌర్ణమి కలుస్తున్నప్పుడు ఎప్పుడు పౌర్ణమి ఉంటుంది పైన.
పౌర్ణమి మీదే సినిమా హీరోయిన్ పౌర్ణమి మీద కాదు. ఏదైతే 12 years లో పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమి మీదే సినిమా అని చెప్పి ఎవ్రీ ఇంపార్టెంట్ ఫ్రేమ్, ఎవ్రీ ఇంపార్టెంట్ ఇంటరాక్షన్ లో గుర్తు చేస్తూనే ఉంటాడు ప్రభుదేవ. అలాంటి క్లాస్ ఫిల్మ్ మేకర్ ఫర్ సమ్ రీజన్ హీ చూస్ అ డిఫరెంట్ పాత్ అండ్ హీ వెంట్. సో నేను క్లాస్ అని ఇంకో విషయం కూడా అంటున్నా. నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా? పౌర్ణమి ఆర్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ డిఎస్పీస్ ఫైనెస్ట్. నువ్వు వస్తా అంటే నేను టాప్ అనుకుంటా చాలా మందికి డిఎస్పీ దాంట్లో. పౌర్ణమి కూడా చాలా బాగుంటాయి. అండ్ రెండింటికి సింగిల్ కార్డ్ శాస్త్రి గారే రాస్తారు. అండ్ రెండింటికి మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ ఉంటాయి, అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ లిరిక్స్ ఉంటాయి. ఇవన్నీ టేస్ట్ లేని ఫిల్మ్ మేకర్కి ఎలా వస్తాయి? సినిమాటోగ్రఫీలో, కొరియోగ్రఫీలో, షార్ట్ ఫ్రేమింగ్ లో, అన్నిట్లో టేస్ట్ కనబడుతుంది. అట్లనే స్టోరీ సెలెక్షన్ కూడా టేస్ట్ కనబడుతుంది. సో ఖచ్చితంగా ప్రభుదేవన్ అనే ఆయన చాలా టేస్ట్ ఉన్న ఫిల్మ్ మేకర్. ఇట్స్ సాడ్ హీ వెంట్ టు లైక్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, రైట్? ఆయన నేను జడ్జ్ చేయట్లేదు. హీస్ మేకింగ్ మనీ, ఆల్ ఆఫ్ ఇట్, లైక్ లెజెండ్. అండ్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్స్ సాడ్ దట్ హీ వెంట్ ఇన్ దిస్ రూట్. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్ లో ఇట్లాంటి సినిమాలు తీయగలిగిన ఆయన వేరే రూట్కి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. కరెక్ట్. సో సాడ్ అనడానికి ఇంకో అంటే ముఖ్య కారణం ఏంటి అంటే ఆర్జీవీ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పే సాడే ద సేమ్ సాడ్ వెన్ ఆర్జీవీ 90s ఆర్జీవీ అన్మ్యాచబుల్ ఇండియన్ సినిమాని మార్చేసిండు ఆయన. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాడే, ఏం హాలత్ అయిపోయింది బాయ్ మనం అనుకుంటాం కదా. ద సేమ్ థింగ్ అప్లైస్ ఆయన ఇప్పుడు ప్రభుదేవ కూడా అది వర్తిస్తుంది. కానీ ఏంటంటే ఆయన 2 సినిమాలు చేసినాడు, 2 సినిమాలకే షేక్ చేసిండు. అండ్ 2 సినిమాల్లో కూడా శాస్త్రి గారితో కూర్చొని ఈ లెవెల్ అంటే ఏ లెవెల్లో ఉంటుంది తెలుసా శాస్త్రి గారి రైటింగ్. అంటే పాటల గురించి మాట్లాడతాం కాబట్టి డెఫినెట్లీ వాటిని డైసెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ లెవెల్కి తీసుకెళ్లారంటే శాస్త్రి గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, ఏమని అంటే నేను కథా కథనం అవన్నీ ఇంపార్టెంట్, దర్శకుడు ఇంపార్టెంట్, నేను మాట్లాడతాను, అన్నీ తెలుసుకుంటాను, అతను ఎందుకు ఈ సినిమాలు తీయాలనుకుంటున్నాడు ఇవన్నీ నేను చేసిన తర్వాతనే సాహిత్యం రాయడానికి ముందుకు వస్తానని. సో ఈ సినిమాలో చాలా చాలా డెప్త్లో ఉంటాయి అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ శాస్త్రి గారి లిరిక్స్. సో అవన్నీ ఆయన టేస్ట్ ఉండాలి కదా, డైరెక్టర్కి టేస్ట్ ఉండాలి. నీకు అర్థం కాకపోతే ఎందుకు తీసుకుంటావు? సరే శాస్త్రి గారు ఇస్తారని చెప్పి తీసుకుంటావు అంటే అట్లే ఉండదు కదా. సో దిస్ ఇస్ డెఫినెట్ టేస్ట్. సో సినిమా ఒక పాటతో ఓపెన్ అవుతుంది. సో సినిమా వెళ్దాం, ఒక పాటతో ఓపెన్ అవుతుంది. అండ్ నా మైండ్ పోయింది. ఒక 4 లైన్లో ఆయన ఓకే, సో ఆయన నుంచి మైండ్ పోవడం అనేది కామన్ థింగ్, అది గివెన్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వై లైక్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఆల్ ఐ డీప్లీ రెసనేట్. ఎందుకంటే చాలా చిన్నవాడిలో చాలా క్రేజీ స్టఫ్ చెప్తూ ఉంటారు. అట్లనే 4 లైన్లు ఉంటాయి ఈ పాటలో. భవ్యమైన అనే పాటలో ఓం ఓం భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం, రైట్? సో ఓకే, దిస్ మైట్ బి ఎక్స్ట్రాపులేషన్, అంటే ఇది నాకు అర్థమైంది ఏమో అన్నది. బట్ సో దాని తర్వాత మొత్తం డాన్స్ ఉంటుంది. లైక్ తయ్యం తాత వాళ్ళ ఇది ఉంటుంది కదా, వాళ్ళ నామినిక్లేచర్ ఉంటుంది కదా, అదే ఉంటుంది మొత్తం పాట. అండ్ యూ సీ పౌర్ణమి డాన్సింగ్, రైట్? సో దీంట్లో నాకు నిన్న హిట్ అయిన లైన్ ఏంటి అంటే నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం, రైట్? సో నాకు ఇది విన్నప్పుడు వెలిగింది ఏంటి అంటే డాన్స్ ఆఫ్ శివాని కాస్మోస్ తో పోలుస్తారు. యు నో దట్? అవును, తెలుసు. ఆయన తాండవం చేస్తే, నాట్యం చేస్తే నడుస్తాయి. ఇట్ ఈస్ లైక్ యూనివర్స్ ఇస్ డాన్సింగ్, రైట్? అవును. సో బేసిక్ గా ది ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సో ఇది నటరాజ అనే ఆయన శివుడి ఇంకొక ఇది కదా నటరాజ అనే ఆయన. సో ఆ రూపంకి చెందిన సిగ్నిఫికెన్స్ అంటే ఇది. శివుడు డాన్స్ చేస్తుంటే వీ కాల్ ఇట్ ద డాన్స్ ఆఫ్ కాస్మోస్. వై? సో కాస్మోస్ అనేది చాలా, there is no order in cosmos, but still there is an order in cosmos. So the example that I read online in one of the articles is గార్డెన్ ఉంటుంది, ఫారెస్ట్ ఉంటుంది. గార్డెన్ అనేది మనము లైక్ ఒక ఆర్డర్, ఒక పద్ధతితో లైక్ చాలా ఎఫర్ట్స్ పెట్టి పెంచుతాం. we only understand gardens, right? But we don't understand forests, right? అవి ఇలా పెరిగాయి, ఎందుకు ఇంకా సస్టైన్ అవుతున్నాయి అనేది లైక్ నార్మల్ హ్యూమన్ కి అర్థం కాదు, లైక్ యావరేజ్ హ్యూమన్ కి. బట్ గార్డెన్స్ అనేవి నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ నీ టైం స్పెండ్ చేసి నువ్వు వాటికి టైం ఇవ్వకపోతే అవి చచ్చిపోతాయి.
లైక్ దే డై డౌన్, నువ్వు వాటర్ చేస్తూ ఉండాలి. బట్ ఫారెస్ట్ డోంట్ డై డౌన్, లైక్ ఫారెస్ట్ సెంచరీస్ టుగెదర్ ఉంటాయి కదా. సో వాట్ వీ డోంట్ అండర్స్టాండ్ ఇస్ ర్యాండమ్నెస్. బట్ కరెక్ట్. ఆ ర్యాండమ్నెస్ లో ఫారెస్ట్ లో ఒక ఆర్డర్ ఉంది, ఆర్డర్ వల్లే ఫారెస్ట్ అనేది సర్వైవ్ అవుతుంది. కరెక్ట్. దిస్ క్యాన్ బి అప్లైడ్ టు ఎనీథింగ్ ఫ్రమ్ అన్ ఆటమ్ టు యూనివర్స్. కరెక్ట్. అండ్ సో అపారెంట్లీ, so apparently physicists also believe this right now, ki the randomness of an atom and the randomness of the universe both might be same. And this is what the dance of Shiva also represent, the dance of Nataraja also represent. So ఏదైతే నటరాజుడి విగ్రహంలో చూసుకుంటే వెనకాల ఒక సర్కిల్ ఉంటుంది. అవును. So apparently that circle represents the dance of cosmos. సో యూనివర్స్ ని, సో ఆయన డాన్స్ చేస్తూ ఉన్నాడు, నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు, సో నేను ఇది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదేమో, బట్ సో వెనకాల ఉన్నది కాస్మోస్. కాస్మోస్ ఇస్ లైక్ ద ఎంటైర్ యూనివర్స్, రైట్, విచ్ ఇస్ వెరీ ర్యాండమ్, వేర్ వీఆర్ ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ ఇట్. బట్ హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ కాస్మోస్? ఈస్ శివ. సో డాన్సర్ ఇస్ ద గాడ్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ హిస్ డాన్స్, రైట్, నువ్వు ఆయన డాన్స్ చేస్తున్నాడు చాలా ర్యాండమ్ గా, దట్ ఈస్ ద యూనివర్స్. అండ్ దెన్ సో యూనివర్స్ నడుస్తుంది. సో ఆయన ఎగ్జాక్ట్లీ, సో హీఈస్ ద క్రియేటర్. ఆయన చేసే ఆ ర్యాండమ్ డాన్స్ మనకు అది ర్యాండమ్ గా కనబడుతుంది, బట్ అది కాస్మోస్. అండ్ ఆ కాస్మోస్ లో ఎవ్రీథింగ్ ఇస్ ర్యాండమ్, బట్ దెర్ ఇస్ స్టిల్ ఆర్డర్. దిస్ ఇస్ వాట్, అంటే ఇప్పుడు నువ్వు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటావు కదా, అక్కడేదో యాక్సిడెంట్ అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ ఏదో ర్యాండమ్నెస్ ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. కరెక్ట్. సో అదే, సో ఏంటి అంటే మనుషులకి ఇప్పుడు అర్థం కాకపోతే భయం వేస్తుంది, అందుకే అర్థం చేసుకోవడం అని చెప్పేసి ఇప్పుడు బటర్ఫ్లై ఎఫెక్ట్ అనుకుంటాం, ప్యాటర్న్ అనుకుంటాము అని ఒక ఆన్సర్ చెప్పుకుంటాం. మనకి యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ర్యాండమ్నెస్ ఆఫ్ ది యూనివర్స్, దాన్ని గ్రాస్ప్ చేయలేవు, నీ బుర్ర గ్రాస్ప్ చేయలేదు దాన్ని. అందుకే నువ్వు ఒక రీజన్ చెప్పుకోవడానికి ప్యాటర్న్ అనుకో, వాట్ ఎవర్, నువ్వు దానికి ఏదైనా పేరు పెట్టుకో, అది నీ అర్థం చేసుకోవడం కోసం. కానీ ఎందుకంటే కాస్మోస్ ఇస్ సో హ్యూజ్, ఆ కాన్సెప్ట్ అనేది ఎంత పెద్దగా ఉంది అంటే దాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. కాబట్టి బై ఇట్ సెల్ఫ్ యూ విల్ థింక్ దట్ ఓకే ఇది ప్యాటర్న్ లో పెట్టేస్తే అర్థమవుతుందేమో, రెడ్యూసింగ్ ఇట్. బట్ ఇట్ ఈస్ స్టిల్ డస్ నాట్ డూ జస్టిఫికేషన్. బట్ నేను జస్ట్ నువ్వు చెప్పిన కొంచెం సో ఆయన ఏమంటారంటే దట్ ఆర్టికల్, సో ఇది దేవుడు చేసే డాన్స్, దేవుడు చేసే డాన్స్ ని మనం క్రియేషన్ అంటున్నాం కదా. కానీ మనం కూడా ఆర్డర్నెస్, ఇప్పుడు నువ్వు డాన్స్ అంటే ఇట్లా చెప్తున్నావు, సో దిస్ ఇస్ వాట్ ర్యాండమ్, కరెక్ట్, బట్ దాంట్లోంచి ఆర్డర్ వెతుక్కుంటున్నావు కదా నువ్వు, రైట్. అవును. సో అందుకు ఈయన అట్లా రాశారంట, నేను లైక్ ఇట్ ఇస్. సో డాన్స్ లో హైయెస్ట్ ఫామ్ ఏంటి మనకు తెలిసింది, నటరాజ స్వామి కదా. ఓకే. సో ఆయన సినిమా ఓపెన్ చేయడం, డాన్స్ మీద సినిమా ఓపెన్ చేయాలి అని చెప్పి 4 పదాలు రాశాడు. ఇది నవ్యమైన నిత్యతాళం నిఖిల జగతి మూలం. నిఖిల జగతి మూలం అంటే డాన్స్, శివుడి వాట్ ఎవర్ డాన్స్ ఆఫ్ కాస్మోస్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. నవ్యమైన నిత్యతాళం, నవ్యమైన నిత్యతాళం ఇస్ అగైన్ కాన్స్టెంట్ గా ఉండే ఆర్డర్, నిఖిత జగతి మూలం, రైట్. 4 లైన్స్ రాసేది అంతా ఆయన. నేను మళ్ళీ అవుతున్నా, భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం. సో లాస్ట్ 2 లైన్స్ చూడు, నవ్యమైన నిత్యతాళం. సో ఇప్పుడు నువ్వు లైక్ యూ కాన్స్టెంట్లీ కీప్ హియరింగ్, ఇప్పుడు నువ్వు బతకాలంటే హార్ట్ కొట్టుకోవాలి, చప్పుడు వినాలి కదా. అట్లీస్ట్ అంత బేసిక్ లెవెల్లో తీసుకున్నా దెర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ అన్ ఆర్డర్లీ వే. బట్ అదొక ఆర్డరే, కానీ అది నీకు ర్యాండమ్ గా కనబడుతూ ఉంటుంది అంతే. ఇది లైక్ మొత్తం జగానికి ఇది మూలం అని చెప్తున్నాడు ఆయన, విచ్ హీ రిలేట్స్ టు డాన్స్. అసలు మ్యాడ్ స్టఫ్ అసలు. కరెక్ట్. అండ్ అదే ఇది మ్యూజిక్ కి కూడా ర్యాండమ్నెస్ అప్లై అవుతుంది కదా. లైక్ మనం మ్యూజిక్ అంటే ఏంటి, లైక్ ఎగ్జాక్ట్లీ టోటలీ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒక సింఫనీలో ఉండడం వల్ల నీకు అది మ్యూజిక్ అనిపిస్తుంది, ఆ సింఫనీ లేకపోతే మిగతా నాయిస్ అనిపిస్తుంది.
సో ఆ ర్యాండమ్నెస్ అక్కడ కూడా ఉంటుంది. యా యా అగైన్ ఐ థింక్ అండ్ అన్నిట్లో ఉంటుంది నేను అనుకుంటా. నేను ఇంకో ఇంట్రెస్టింగ్ యా టోటలీ మేక్ సెన్స్. సో ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తా. ఎవ్రీ హ్యూమన్ ట్రైస్ టు క్రియేట్. సో మనం డిసిప్లిన్ మాట్లాడతాం కదా. వాట్ ఈస్ డిసిప్లిన్? Discipline is ఒక basically రొటీన్, ఒక creating ఆర్డర్. an orderness in your life, కరెక్ట్. right? నీ లైఫ్లో ఒక ఆర్డర్ తెచ్చుకుంటున్నావు. ఎందుకు? నువ్వు లైఫ్ నీ యూనివర్స్ చేసే ర్యాండమ్నెస్ని ట్యాకిల్ చేయడానికి ద బెస్ట్ వే పాసిబుల్ ఇస్ గెటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఆర్డర్. కానీ డిసిప్లిన్ అంటాం, విచ్ ఐ పర్సనలీ థింక్ ఇస్ ప్రాబబ్లీ ది అల్టిమేట్ మోటివ్ ఆఫ్ హ్యూమన్ ఇస్ టు బి డిసిప్లిన్, రైట్? బికాస్ హీ కెన్ డూ, అంటే వాడి ఫుల్ పొటెన్షియల్ని ట్యాప్ చేయగలడు డిసిప్లిన్ ఉంటే. వాడు ఏదైతే ఈ కాస్మోస్ లో జరుగుతున్న ర్యాండమ్నెస్ ని అర్థం చేసుకోవడానికి ఐ థింక్ ఎట్ వేరియస్ లెవెల్స్, రైట్? ఇంటెలెక్చువల్గా అట్లా నువ్వు రోజు పొద్దున్న లేచి దిస్ ఈ టైమ్ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అ రొటీన్ అండ్ యూ ఫాలో ఇట్ టు టీ, ఖచ్చితంగా దానికి రిజల్ట్స్ ఉన్నాయని నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతున్నాను అంటే ఈ ర్యాండమ్నెస్ లోంచి ఆ ఆర్డర్ వెతుకోకపోతే దెర్ ఇస్ నో అంటే, సో నువ్వు అన్నట్టు ఇందాక we try to comprehend the meaning behind this randomness, right? Correct. I think discipline, having discipline and doing stuff like to the T every day will, అంటే నిన్ను అంటే ఆ లాస్ట్ మైల్ వరకు, లైక్ 100 people ఉంటే 99th people కి అర్థం కానీ ఆ ఒక్కడికి అర్థమయ్యేది ఆ డిసిప్లిన్ పర్సన్కి అని నేను నమ్ముతా ఆ ర్యాండమ్నెస్. ఎందుకంటే వాడు అదే పని రోజు అన్నిసార్లు చేస్తూ ఉంటాడు బతికినంతకాలం. అండ్ సో కోట్ అండ్ కోట్ ఎవరైతే ఎన్లైటెండ్ లైక్ యోగాలు చేసి ఆర్ మెడిటేషన్ చేసి, సో ఇండియాలో అట్లే ఎనీవేర్ దేవుడికి పూజించి వీళ్ళందరూ ఇది రోజు చేస్తారు. ఒక రోజుతో వచ్చింది కాంపౌండింగ్ అగైన్. అండ్ అగైన్ సో అనదర్ ఇంట్రెస్టింగ్ థాట్, సో ఐఎమ్ థింకింగ్ అవుట్ లౌడ్. ఎప్పుడైతే యూనివర్స్ లో ర్యాండమ్నెస్ ఉంది బట్ అది ఒక ఆర్డర్ వెతుక్కుంటుంది, అదే కదా మంచి కూడా చేసేది. కరెక్ట్. సి అంటే స్పెక్ ఆఫ్ డస్ట్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ లైఫ్ కదా మనిషి. ఎవల్యూషన్ అదే చెప్తుంది కదా, ఇట్స్ అన్ యాక్సిడెంట్. నువ్వు ఇక్కడ ఉండడానికి కారణాలు ఏం లేవు ఇప్పటి వరకు. అంటే లైక్ ఇప్పటి వరకు వెతకడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్తలన్నీ ఆ ప్రశ్నకి సమాధానం వెతకలేకపోయినారు. నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అంటే బిగ్ బ్యాంగ్ ఇస్ ఎక్స్ప్లనేషన్, రైట్? బిగ్ బ్యాంగ్ కదా ఎక్స్ప్లనేషన్. మనం ఉండడానికి యూనివర్స్ ఉండడానికి కారణం ఉంది, మనం ఉండడానికి కారణం లేదు. ఐ మీన్ అది కూడా నాకు తెలిసి ఏదో ఉంటుంది కదా, ఎవల్యూషన్ మంకీస్ ఎక్సెట్రా ఉంటది. అదే అగైన్ మల్టిపుల్ థియరీస్, మీటరైట్ నుంచి వచ్చినామేమో అని వగేరా కూడా ఉంటాయి కదా. అక్కడెక్కడో లైఫ్ ఉండే ఎక్స్టెండ్ అయిపోయిన లైఫ్ మన దగ్గరకు వచ్చింది అని. బట్ అగైన్ ర్యాండమ్నెస్ ని మనం అర్థం చేసుకోవడానికి మనం అయితే ప్యాటర్న్స్ ఏదైతే ఎత్తుకుంటామో అదైతే ఉంటుంది. సో మేబీ వీఆర్ రైట్ వన్స్ లుకింగ్ ఫర్ ఆర్డర్. Yeah, I think humans in general love order. So they always try to create order and following చాలా కష్టం. బట్ దెర్ ఇస్ ఆల్వేస్, అంటే ఎప్పుడు ఆ అంతర్మదనం ప్రతి మనిషిలో జరుగుతూ ఉంటుంది, నేను ఫాలో అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఆనెస్ట్లీ. అదర్వైజ్ వాడు పీస్ఫుల్గా ఉండలేడు. వాడు ఎప్పుడు దెర్ ఇస్ ఆల్వేస్, ఇప్పుడు నాలా ఉంటాడు అనమాట. దెర్ ఇస్ ఆల్వేస్ దిస్, అరే ఏంద్రా ఇది. So eventually he realizes that discipline is the greatest form of being as a human. I mean, at least that is what I believe till date. రిపీటేటివ్ ఒక ఆర్డర్లో నువ్వు బతుకుతున్నావు నీ జీవితాన్ని అంటే, అది మనం రోజు చూస్తాం కదా. సంవత్సరాలు రిపీట్ అవుతూ ఉంటాయి, నెలలు రిపీట్ అవుతూ ఉంటాయి, రోజులు రిపీట్ అవుతూ ఉంటాయి, సమయం రిపీట్ అవుతూ ఉంటుంది, అర్థం తిరుగుతూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ అగైన్ అండ్ అగైన్. Yeah, and the most interesting thing, నటరాజ్ ఆయన వెనకాల, సో బ్యూటిఫుల్ పాయింట్, ఆయన వెనకాల ఉండే సర్కిల్, రైట్? దానికి ఎండ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో అండ్ వాట్ ఎవర్ ర్యాండమ్ డాన్స్ నువ్వు ఏదైతే చేస్తావో, వాట్ ఎవర్ యూ డూ, ఐ సమ్ వాట్ ఇట్ కమ్స్ టు అ క్లోజర్. లైక్
సో నువ్వు డాన్స్ లో కూడా వాట్ ఎవర్ యూ డూ రైట్, లెఫ్ట్ చేస్తే రైట్ చేస్తాం, రైట్ చేస్తే లెఫ్ట్ చేస్తాం. అవును. సో దట్ ఇస్ వై ఆర్టికల్ ఆ ఉంది. సర్కిల్ ఉంది అన్నట్టే, లైక్ ఆ ఆర్టికల్ ద సర్కిల్ ఆల్సో హాస్ సిగ్నిఫికెన్స్ రైట్, ద కాస్మోస్ ఇస్ ఇట్ ఇస్ ద randomness is always repeating. కరెక్ట్, 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 కరెక్ట్. అంటే అదే ఇంకో అంటే ఇంకో ర్యాండమ్ థియరీ ఏంటి అంటే ద సర్కిల్ రిప్రజెంట్స్ టైమ్. సో సమయం అనేది మళ్ళీ రీబర్త్ అవుతుంది. అంటే లైక్ సర్కిల్ ఆఫ్ లైఫ్ ఆర్ సర్కిల్ ఆఫ్ రీబర్త్ అంటారు. సో మళ్ళీ యుగాలు మళ్ళీ ఒక యుగం తర్వాత ఇంకో యుగం, ఇంకో యుగం, సో యుగాలు వచ్చిపోతూ ఉంటాయి. సో అలా కూడా తీసుకోవచ్చు. బట్ అగైన్ నువ్వు దూరం నుంచి చూస్తే వాట్ ఇస్ టైం అండ్ టైం కి గాడ్ కి తేడా ఏంటి ఎస్, అదే. అనే ఆన్సర్ మనం ఎప్పుడు ఇవ్వగలుగుతాం? అదేంట మన మన బ్రెయిన్ కి అది ఇన్కాంప్రిహెన్సిబుల్ కాన్సెప్ట్ అది. టు టు సపరేట్ అవుట్ టైం. మనం టైం ని సపరేట్ అవుట్ చేయలేం. మన లోపల నుంచి వెళ్తుంది టైం. చేయలేం. సో ఇట్ ఈస్ ఇన్కాంప్రిహెన్. నువ్వు మనం ఆలోచించి కూడా వేస్ట్. బికాస్ మనకు కనబడుతుంది కదా, లైక్ ఇప్పుడు నాకు గడ్డం వచ్చింది, ఇప్పుడు నేను తీసిన మళ్ళీ 2 వారాలతో నాకు మళ్ళీ గడ్డం వస్తుందో జుట్టు పెరుగుతుంది రైట్. సో నాకు టైం ఫిజికలీ కనబడుతుంది. సో దట్ ఈస్ ఈజీ టు కాంప్రిహెండ్. కరెక్ట్, కరెక్ట్. బికాస్ యూ హ్యావ్ టు గో త్రూ టైం. యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. సో అందుకని చూడలేవు. యూఆర్ రైట్, యూఆర్ ఇన్కేపబుల్ టు సీ దట్. సో ఓకే గైస్, కొంచెం వెనక్కి వద్దాం సినిమాకి. దట్స్ వై ఐ సెడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నాయి సినిమాలో అని. బట్ యా, సో వెనకాలకి వస్తే, స్టోరీకి వస్తే, దెర్ ఇస్ ఒక సాంప్రదాయం ఉంది. సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే, సేమ్ పాయింట్ ఇప్పుడు మనం అనుకున్నది రిపీట్ అవుతుంది అన్నది కదా, సినిమాలో అదే రిపీట్ అవుతుంది. ఫస్ట్ సీన్ మళ్ళీ వస్తుంది, ఎండ్ లో వస్తుంది. సో సాంప్రదాయాలు వర్ధిల్లాలి అనడానికి కూడా అదే కారణం. ఏది సాంప్రదాయం అంటే, సో సాంప్రదాయం ఎందుకు కదా. సో ఎందుకు వచ్చింది అంటే, అక్కడ కరువు ఉంటే అప్పటి వరకు ఇంట్లో, సో శ్రద్ధగా పెట్టింటే అప్పటి వరకు ఇంట్లోనే ఉన్న లైక్ ఆ నాట్యం దేవుడికి ఆ ఇంట్లోనే క్లోజ్డ్ కాంపౌండ్ లో ఉన్నది బయటికి వచ్చి ఆవిడ 7 days నాన్ స్టాప్ డాన్స్ చేసింది అండ్ ఆవుతి ఇచ్చింది. అండ్ దెన్ వర్షం పడింది, ఆవిడ చచ్చిపోయింది. బట్ ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని ఎవ్రీ 12 years కి వచ్చే పౌర్ణమి కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ది ఐడియా. టూ ఇంట్రెస్టింగ్ థాట్స్. అంటే ఇవాళకి కూడా చాలా మంది, సో యూ కెన్ బిలీవ్ ఇట్ ఆర్ యూ డోంట్ బిలీవ్ ఇట్ రైట్. ఐ డోంట్ బిలీవ్ ఇట్ పర్సనలీ, కి హోమాలు చేస్తే వర్షం పడుతుంది అని. బట్ ఇవాళకి కూడా జరుగుతాయి అవి. కేసీఆర్ చేశాడు ఈ పర్పస్, వర్షం కోసం కాదు కానీ. ఓకే, బట్ ఐ టేకింగ్ నేమ్స్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ టు డూ. బట్ అది ఇంకా జరుగుతుంది, మన ఇండియాలో ఇంకా జరుగుతుంది. సెకండ్, వర్షాలకే వదిలేస్తే చంద్రయాన్ 3 అప్పుడు కూడా పీపుల్ వెంట్ టు, సో దట్ ఈస్ దేర్ బిలీఫ్ సిస్టమ్. పీపుల్ వెంట్ టు తిరుమల ఎక్సెట్రా. ఇస్రో హెడ్ ఆయన బిలీఫ్ సిస్టమ్, అది దానివల్ల జరిగింది అని నేను అనట్లేదు. అది ఆ పర్సన్ బిలీఫ్ సిస్టమ్ అని నేను చెప్తున్నాను. విచ్ ఇస్ సో ఆ పర్సన్ పరంగా ఆయన నమ్మాడు, ఆయన వెళ్ళడంలో అసలు ఎటువంటి తప్పు లేదు. సో ఫర్ సమ్ రీజన్ నాకు ఈ 2 థాట్స్ తట్టాయి వెంటనే. సో ఆ సాంప్రదాయంని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వై త్రిషా లెర్న్స్ డాన్స్. అండ్ ఆ అమ్మాయికి లైక్ ఫస్ట్ డాన్స్ అంటే కొంచెం వెగట్ వచ్చేస్తుంది, వాళ్ళ నాన్న సాగొడుతున్నాడు, తిడుతూ ఉంటాడు అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళి ఆ మ్యాగ్నిఫిసెంట్ శివలింగాన్ని చూడంగానే ఏదో దెర్ ఇస్ సమ్ ఎనర్జీ దట్ షీ రెజొనేట్స్ విత్. ఎనర్జీ ఇస్ ద టర్మ్ ఐ కెన్ యూస్ బికాస్ ఇట్స్ గాడ్. అండ్ షీ స్టార్ట్స్ డాన్సింగ్ అగైన్. అండ్ చాలా లైఫ్ గోల్ అది ఉంటుంది కి నేను ఆ పౌర్ణమికి దేవుడి ముందు డాన్స్ చేయాలి అని. రైట్, ఇది ప్రెమిస్ ఆఫ్ ద స్టోరీ. అండ్ సో దీని తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. ప్రభాస్ అలా చిల్ జోవియల్ అంతా ఉంటాడు ఆయన. అగైన్ గైస్, నేను చక్రం ఎపిసోడ్ రాలేదు, బట్ చక్రం ఎపిసోడ్లో చెప్పినట్టే ప్రభాస్ ఇస్ అ గుడ్ యాక్టర్. ప్రభాస్ చాలా అంటే లైక్ చాలా జోవియల్గా, సీరియస్గా కానీ చాలా జోవియల్గా చేయగలడు. అది మనం రిపీటెడ్ టైమ్స్ చూసాము, ఇప్పుడు చూడట్లేదు అంతే. అండ్ ఆయన డాన్స్ చేయగలడు, ఆయన కామెడీ చేయగలడు, టైమింగ్ ఉంది, వాడుకోవట్లేదు అంతే. సో ఓపెనింగ్ అదే మన ఇప్పుడు ప్రభాస్ వచ్చే దానికంటే కొంచెం ముందు వరకు, టైటిల్స్ పట్టే దానికంటే ముందు వరకు, ఇప్పుడు ఆ అమ్మాయికి అంతకుముందు వాళ్ళ యాన్సెస్టర్స్ ఎవరో క్యామియో అర్చన గారు, సో ఆమె డాన్స్ చేస్తున్నట్టు చూపిస్తారు. సో అది కూడా అది చెప్పేసిన తర్వాత ఆవిడ పేరు మీద ఒక విగ్రహం పెట్టాము అని చెప్పి రివీల్ ఉంటుంది ఒకటి. అప్పటి వరకు ఆ విగ్రహాన్ని చూపించాడు, తర్వాత రివీల్ చేస్తాడు
అండ్ అది అది చాలా మంచి టచ్ అనిపించింది. అగైన్ దిస్ ఇస్ వేర్ ద డైరెక్టర్ ప్రభుదేవ ఇస్ అట్ వర్క్. సో ఇమీడియట్గా ఫస్ట్ ఆన్సెస్టర్స్ అనగానే బ్లాక్ అండ్ వైట్ కట్టు, ఇప్పుడు అర్చన గారు డాన్స్ చేస్తూ ఉంటారు. సో ఇది పౌర్ణమి ఇమాజిన్ చేసుకుంటున్నట్టు చూపిస్తారు మనకి. అండ్ ఆఫ్ కోర్స్ వెనుక బ్యాక్గ్రౌండ్ లో మంచి డిఎస్పీ మ్యూజిక్ అండ్ ఆల్ చాలా అంతా నడుస్తూ ఉంటుంది. సో ఆ విజువల్ డైరెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టి ఎండ్ వరకు చాలా మంచి క్యూస్ తో తీసుకెళ్తారు. అంటే విజువల్లీ హీ షార్ట్ టు ద ఎడిట్ కి తగ్గట్టు షూట్ చేశారు. చాలా చాలా చోట్ల ఉంటుంది అది. అండ్ ఇట్స్ వెరీ వెల్ డన్. అది ఇది ఎక్కడి నుంచి ఉంటుంది అంటే ఆయన షూట్ చేయడం ఇప్పుడు అలా చేస్తాడు. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ లో వర్షంలో స్టార్టింగ్ సాంగ్ ఉంటుంది నువ్వు వస్తానంటే వద్దంటాను. ట్రైన్ దగ్గర వర్షం దాంట్లో ఒక ఒక షాట్ ఉంటుంది. త్రిష పరిగెడుతూ ఉంటుంది, కెమెరా ఇట్లా జంప్ అవుతూ ఉంటుంది, దాన్ని కట్ చేస్తాడు పాటని, లైక్ లిటరలీ బీట్ కి కట్ చేస్తాడు. అండ్ ఆ పాట కొరియోగ్రాఫర్ ప్రభుదేవ, ఆ సినిమా డైరెక్టర్ శోభన్. సో శోభన్ ఈ సినిమా కోరేటర్ కూడా. సో లైక్ దే ఆర్ టీమ్ టుగెదర్. సో ఆ సింక్ కనబడుతుంది సినిమాటోగ్రఫీతోనే మనము అండ్ మ్యూజిక్ కి కట్ చేయాలి. ఆ సింక్ ఉంది, ఆ టీమ్ లో సింక్ ఉంది. ఇప్పుడు ఈ సినిమా చేసిన టీం అంతా సింక్ ఉంది. సో అండ్ పౌర్ణమిలో కూడా చాలా చోట్ల అది ఉంటుంది అనమాట. విజువల్ స్టోరీ విజువల్ త్రూనే ఆ ఐడియాస్ చాలా బాగా తీసుకెళ్తాడు. అసలు ఇంకో మైండ్ పక్క ఏది ఉంటుందంటే వాళ్ళ సెకండ్ హాఫ్ వస్తాం గోయింగ్ అహెడ్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు నా పగని పంచుకోవాలని చెప్పేసి ముఖేష్ రిషి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏం చేస్తాడు? బ్లాక్మెయిల్ చేస్తాడు, గన్ తీసుకొని కాల్ చేసుకోవాలనుకుంటాడు. వాడు పట్టుకుంటాడని తెలుసు, శివకేశవ్ పట్టుకుంటాడని తెలుసు కాబట్టి పట్టుకుంటాడు, పక్కన కాల్చేస్తాడు, ఇతను వదిలేస్తాడు. అసలు క్రేజీ సీన్ అసలు. అంటే విజువల్ నరేషన్ బ్రో, అది ఎగ్జాక్ట్లీ. సో అది ఇట్ ఇస్ లైక్ వీడికి ఆప్షన్ లేదు అంటే విజువల్లీ చెప్తున్నాడు, నా దరిద్రము నాతోనే కాదు నా తరతరాలకి వెళ్ళాలి అని చెప్పి. దరిద్రం ఏంటి? చంపుకోవడం కదా. కరెక్ట్. లైక్ యు ఆర్ నాట్ లివింగ్ ఎట్ పీస్ బై కిల్లింగ్ ఈచ్ అదర్, రైట్? కరెక్ట్. సో ఆ దరిద్రాన్ని విజువలీ నీకు ఇంకో ఆప్షన్ లేదు అని చూపిస్తాడు. క్రేజీ అసలు అది. కరెక్ట్ కరెక్ట్ ట్రూ. అండ్ ఆ పాయింట్కి క్లోజర్ ఎక్కడ ఇచ్చేస్తారో చెప్పేసి మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆ పాయింట్ క్లోజర్ ఎక్కడ ఇచ్చేస్తారు? ఇప్పుడు పౌర్ణమి సాక్రిఫైస్ చేసేసి తన ఆఖరి కోరిక ఏంటో శివకేశవ్ చెప్పేసి చనిపోతుంది. మళ్ళీ ఈమె అంగువార్ బట్టలు ఉండో డైరెక్షన్లో జస్ట్ కెమెరా వెనక్కి వస్తుంది, ఈయన అక్కడ చూస్తూ ఉంటాడు, చేతిలో గన్ను ఉంటుంది, పడేస్తాడు అంతే. చేతిలో గన్ను పడేస్తాడు అంతే. అక్కడ తన పగని వదిలేసిండు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఈమెకి చేతి పెట్టినప్పుడు కొడుకు చెప్తాడు అనమాట, ఇప్పుడు నేను ఈమె సాక్రిఫైస్ చూసి నేను వదిలేసిన పగని అని చెప్తాడు అనమాట. అగైన్ దట్ ఈస్ విజువల్ నరేషన్. సో అండ్ ఇంత సీరియస్గా ఉండే శివకేశవ అసలు ఎంత బ్రూడీగా ఉంటాడు, సీరియస్గా ఉంటాడు, నవ్వడు ఎక్కువ. అంటే డాన్స్ కూడా డాన్స్ చేయాలా ఇప్పుడు అన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ అగైన్ డెలిబరేట్. ఎందుకంటే మనం ఇట్ కట్స్ టు యాక్చువల్లీ ఓపెనింగ్ లో జోవియల్ గా కోయో కోయో అని పాట పాడుకుంటూ అంత యాక్టివ్ గా ఉంటాడు. అండ్ అగైన్ ఎగ్జాజరేటెడ్ కామెడీ, దిస్ ఇస్ అ స్టైల్ ఆఫ్ కామెడీ. అతను ఏమో ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు అక్కడ. ఇట్స్ అ చాయిస్ టేకెన్ బై ది డైరెక్టర్ టు డూ దట్ కైండ్ ఆఫ్ కామెడీ. మరి అది సరే, అది వర్కౌట్ అయ్యిందా లేదా అది మళ్ళీ పర్సెప్షన్ ఆఫ్ ది ఆడియన్స్. కానీ ఇట్స్ చాయిస్. అందుకని మ్యూజిక్తో ఉంటుంది, మ్యూజిక్తో అలా కట్ అవుతుంటుంది. అండ్ కెమెరా కూడా లైక్ ఎడిటింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. లైక్ ఎడిటింగ్ ట్రిక్స్, కెమెరా ట్రిక్స్ వాడుతూ ఉంటారు. సో ఆల్ దట్ ఈస్ డెలిబరేట్. మేబీ అది 80s స్టైల్, 90s స్టైల్ని ఇట్లా 70s స్టైల్ చూపించడానికి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి అదే చార్మి ఇట్లా పళ్ళు తెరవంగానే ఇట్లా లైట్ వస్తుంది కదా. సో అప్పట్లో ఈ హ్యాపీ డెంట్ యాడ్ చాలా పాపులర్ కదా, వాళ్ళు చూయింగం తినంగానే వైట్ లో. సో అది వాడుకున్నాడు. అది ఆబ్వియస్లీ కామెడీ లైక్ సర్లీ నువ్వు అన్నట్టు వేరే లైక్ డిఫరెంట్ వర్క్ అవుతుందా అవదా అంటే అది వేరే విషయం. కానీ ఓకే, I'll say it's not bad. It's not good అని చెప్పాను, it's not bad అని చెప్తా. చల్తా. బట్ అదే అప్పటి వరకు లైక్ సో ఆల్రెడీ ఫస్ట్ 5-6 minutes అట్లా ఫుల్ సీరియస్ ఉంటుంది సినిమా. వాడు మళ్ళీ అట్లనే సినిమాని తీసుకెళ్తే లాస్ట్ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ పౌర్ణమి స్టోరీలోకి వచ్చినప్పటి నుంచి సీరియస్ సినిమా. ఓకే, లవ్ స్టోరీ ఉంటుంది, అది ఉంటుంది, మధ్యలో సునీల్ వస్తాడు, కొంచెం జోకులు వేస్తాడు, కానీ స్టిల్ సీరియస్, రైట్?
అవును. సో వాడు ఎక్కడో అక్కడ ఆ బ్రీదర్ ఇవ్వాలనుకున్నాడు ఆడియన్స్ కి, స్టార్టింగ్ లో ఇస్తాడు అనమాట. ఆ ఆ మ్యూజిక్ మ్యూజిక్ షాప్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ పెట్టి దాంతో ఇంకో పాట రాయిపించి, సో సో కాన్షియస్ గా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ వర్క్ కొంచెం ఫన్ పెడదాము, ఈ అమ్మాయి డాన్స్ నేర్చుకునే వరకు అని. సో అనదర్ పాయింట్, మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్తున్నా, ఫస్ట్ పేర్లు శివకేశవ, ప్రభాస్ పేరు శివకేశవ, పౌర్ణమి పేరు పౌర్ణమి, విచ్ సిగ్నిఫైయింగ్ ద ఎంటైర్ మూవీ. అవును. అండ్ అమ్మాయి వల్లే సినిమా మొత్తం ఉంది, బేసిక్గా అమ్మాయి లేకపోతే సినిమా లేదు. అండ్ ఆ సాంప్రదాయం లేకపోతే కూడా సినిమా లేదు, ఎందుకంటే ఆ సాంప్రదాయం ఎట్ ది ఎండ్ వీళ్ళిద్దరిని కలుపుతుంది, శివకేశవ అని చంద్రలేఖ అని వాళ్ళ నాన్న. అవును. అండ్ వాళ్ళ చెల్లి పేరు చంద్రలేఖ, అగైన్ ఇట్ ఇస్ స్టిల్ సిగ్నిఫైయింగ్ మూన్ ఓన్లీ, చంద్రలేఖ. సో అన్ని అదే థీమ్ తో ఉంటాయి సినిమా మొత్తం, ఇఫ్ మనం అబ్జర్వ్ చేస్తే. సో అట్లనే రాసుకున్నారు. అండ్ సో యా, చివరికి ఆ సాంప్రదాయము వాళ్ళ ముగ్గురినే కాదు, వాళ్ళ ఊరిని కలుపుతుంది. వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ ఆనందపడతారు వర్షం పడ్డప్పుడు. సో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఆయన పూజారి నానా మాటలు అంటాడు, మీరు ఇప్పుడు ఈ సాంప్రదాయం చేయకపోతే భ్రష్టు పట్టిపోతుంది అన్నది, కనిష్టం. అలాంటి లైన్స్ లో అంటాడు కదా. కానీ ఇక్కడ వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఆయన కూడా సపోర్ట్ చేస్తుంటాడు. సో ఆ సాంప్రదాయాన్ని కలిపేది అదొకటే, వాళ్ళ ముగ్గురినే కాదు ఊరిని కూడా కలుపుతుంది. ఇట్స్ సోషల్ థింగ్ నో. పాయింట్ అది కదా, ఇప్పుడు హైదరాబాద్ లో బోనాలు జరుగుతాయి. బోనాలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి? హైదరాబాద్ లో ప్లేగ్ అనే వ్యాధి వచ్చింది. ప్లేగ్ అనే వ్యాధి అది ఒక పాండమిక్ లాగా ఉండే, చాలా మందిని వైప్ చేస్తుండే. సో ఇక్కడ జనాలు, ఇక్కడ లోకల్ అమ్మవారికి అమ్మ ఇది చేస్తాము, లైక్ మేము ఇట్లా వచ్చి బోనం ఇస్తాము, మీరు మమ్మల్ని రక్షించు అన్నది ఐడియా. దట్ ఈస్ వేర్ బోనాలు యాక్చువల్లీ స్టార్టెడ్ హైదరాబాద్ లో. అందుకే నువ్వు హైదరాబాద్ దగ్గరే చూస్తావు ఎక్కువ బోనాలు. హైదరాబాద్ చుట్టుపక్కల వరంగల్లో ఇప్పుడు వరంగల్ చూస్తాం, హైదరాబాద్ చూస్తాం, ఇంకెక్కడ చూడం, ఏ తెలంగాణలో చూడడం ఎక్కువ బోనాలు అనే కాన్సెప్ట్. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది? ఇన్ వే ఇట్ ఇస్ సాంప్రదాయం ఓన్లీ, నో డాన్స్ కాదు, బట్ సాంప్రదాయమే. అండ్ ఇట్ ఇస్ బ్రింగింగ్ ద సొసైటీ టుగెదర్. ఒక కలెక్టివ్ గా ఇప్పుడు దేవుడు అనే కాన్సెప్ట్ నమ్మకం అవన్నీ పక్కన పెడితే, వీళ్ళందరికీ ఇది చేయడం వల్ల అది తగ్గుతుంది అన్న నమ్మకం ఉంది అంటే, కలెక్టివ్లీ దీస్ పీపుల్ గో అండ్ డూ దట్ థింగ్ అండ్ దే బికమ్ స్ట్రాంగ్ మెంటలీ, రైట్? దే ఫైట్ ద డిసీజ్ విచ్ ఇస్, అండ్ ఇది పాస్ డౌన్ అయితే వచ్చింది. ఆబ్వియస్లీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఇక్కడికి వచ్చింది మారచ్చు, కానీ ఆ కలెక్టివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఏదైతే క్రికెట్ స్టేడియంలో అందరం కలిసి చూస్తే మ్యాచ్ ఏదైతే ఎనర్జీ వస్తుందో, ఇప్పుడు నువ్వు లైవ్ లో చూడడం, అందరితో కలిసి చూడడం ఒక ఇప్పుడు సినిమా హాల్ ఎందుకు అంత ఇంపార్టెంట్, కమ్యూనిటీ బీయింగ్ ఎంత ఇంపార్టెంట్, కమ్యూనిటీ సెలబ్రేటింగ్ సంథింగ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్ పాసెస్ డౌన్ టు జనరేషన్స్. అది ఎందుకు స్టార్ట్ అయింది వేరే విషయం పెడితే, అది పాకుతుంది ఎందుకు అంటే, ఇట్ గెట్స్ పీపుల్ టుగెదర్. సో రిలీజియన్ ఇస్ వన్ సచ్ ఆస్పెక్ట్, ఇస్ ప్రాబబ్లీ ద బిగ్గెస్ట్ యూనిఫైయర్. అంటే అందరినీ కలిపేది రిలీజన్. సాడ్ పార్ట్ ఏంటంటే చాలా మంది చచ్చిపోయింది కూడా రిలీజన్ వల్లే, బట్ అందరినీ కలిపేది కూడా రిలీజన్. ఇప్పుడు కమ్యూనిజం ఈజ్ ఇన్ అవే రిలీజన్, రైట్? ఇట్ హ్యాస్ సెట్ ప్రిన్సిపల్స్. Wokism has set principles. You can do this, you can't do this, right? Correct. Atheism or quote unquote Western form of atheism, దాంట్లో కూడా ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా. సో నువ్వు ఎక్కడ ఫ్రీ ఫ్లోయింగ్ లేవు, నువ్వు అనుకుంటున్నావు ఫ్రీ ఫ్లోయింగ్ అని, బట్ ఇప్పుడు కమ్యూనిజంలో కూడా మార్క్స్ కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ రాశాడు, ఆ రూల్స్ ఫాలో అవుతున్నాయి కదా. సో ఆ గైడ్ లైన్స్ పెరుగుతూ వచ్చాయి, బట్ యూ స్టిల్ ఫాలో దోస్ రూల్స్, రైట్? ఇట్ ఇస్ ఇన్ అవే రిలీజన్ ఓన్లీ. ఎనీ ఇజం అదే ఎట్ ది ఎండ్, కమ్యూనిజం, హిందూయిజం, ఇస్లాం, ఓకే ఇస్లాం ఇస్ ఎక్స్ట్రీమ్, క్రిస్టియానిటీ, ఇస్లాం ఆ పేర్ల ఇజం ఉండదు కానీ, బట్ దే ఆర్ స్టిల్ రిలీజియన్ ఓన్లీ, రైట్? కమ్యూనిజం ఇస్ అ రిలీజియన్ ఎట్ ది ఎండ్, బికాస్ ఇట్ గెట్స్ పీపుల్ టుగెదర్ ఆన్ అ పర్టికులర్ ఐడియాలజీ. కరెక్ట్. సో శాండీ అంతకుముందు ఏదో చెప్పిండు, ఇప్పుడు కమ్యూనిటీ వ్యూయింగ్ ఉంటుంది, దాంట్లో ఎనర్జీ ఉంటుందని. సో ఇప్పుడు వింటున్న వాళ్ళకి, అండ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తుంటే సడన్ గుర్తొచ్చింది. సో అఫ్ కోర్స్ రియల్ లైఫ్ లో అది మనం చూడలేము, అది మేబీ అది మీ ఇన్స్టింక్ట్స్ తో మీరు పర్సీవ్ చేయగలుగుతారేమో. అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ బిలీఫ్స్ అండ్ నాన్ బిలీఫ్స్, వాట్ ఎవర్. సో ఫ్యాంటసీ సినిమాలో ఇమాజిన్ ద ఫైనల్ సీన్, అవతార్ ఫస్ట్ పార్ట్ లో వాళ్ళు ఒక క్యారెక్టర్ చనిపోతుందని చెప్తే అందరూ కలిసి ఒక రకమైన రిచువల్ చేస్తారనమాట, అవతార్ నావి పీపుల్. సో అందులో ఏముంటుంది, దట్ ఈస్ విజువల్లీ షోన్. వాళ్ళ జడ నుంచి ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద రూట్స్, అక్కడ చెట్టు రూట్స్ కనెక్ట్ చేసేసి వాళ్ళందరూ చేతులు ఇలా ఎక్స్టెండ్ చేసేసి ఊగుతూ ఉంటారు. దే డూ అ డాన్స్ దేర్.
వాళ్ళ హెడ్ ఆఫ్ నావీ దాన్ని డైరెక్ట్ చేసి డాన్స్ ఒక పూజ చేస్తారనమాట. అందులో ఇట్స్ విజువల్లీ షోన్ హౌ ద ఎనర్జీ ఈస్ ఫ్లోయింగ్ త్రూ దట్. ఇది ఇమాజిన్ చేసుకోండి. వెన్ యూ ట్రై టు కంప్రిహెండ్ వాట్ శాండీ వాస్ ట్రైయింగ్ టు సే అని అంటున్నా అంతే. అది రావడానికి ఎందుకంటే కమ్యూనల్ గా నువ్వు కలిసి ఏం చేస్తే అది ఉంటుంది. ఇట్స్ అన్డెనబుల్. మనకి సో ఉంటే తెలుస్తుంది. చూపించలేము ప్రాబ్లీ. అంటే ఇప్పుడు భజన్స్ అందుకే ఫేమస్. భజన్స్ ఆర్ క్రిస్టియన్ మాసెస్ ఇవన్నీ ఎందుకు ఫేమస్ అంటే దట్ కలెక్టివ్ ఎనర్జీ. బుల్షిట్ అనొచ్చు, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్. సో నేను వెళ్ళాను వీటికి, బట్ ఐ సీ ద పాయింట్ బేసిక్లీ. అవన్నీ అందుకే కదా అంత ఇంపార్టెంట్. టెంపుల్స్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ బ్రింగ్ దీస్ ఎనర్జీస్ టుగెదర్ అన్నదే కదా ఆర్గ్యుమెంట్. సో దట్ ఈస్ వై ఇప్పుడు అంతా మాట్లాడాం కాబట్టి, అందుకే ఈయన ఎప్పుడైతే భారతీయ సాంప్రదాయాలు వర్ధిల్లాలి అంటాడో నా మైండ్ బ్లో అయిపోయింది. భయ్యా ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నాడు ఈయన అని. ఎందుకంటే ఈస్ ట్రైయింగ్ టు ట్యాప్ ఇన్ టు దట్ ఎనర్జీ. లైక్ ఈ ఎనర్జీ మన ల్యాండ్ లో ఉంది, ఆర్ మనం జనరేషన్స్ గా ఈ ఎనర్జీని మనం లైక్ జస్ట్ కమ్యూనిటీ గెట్ టుగెదర్ ఏదైతే ఉందో అండ్ దానివల్ల ఏదైతే ఎక్స్పీరియన్సెస్ జనాలు పొందుతూ వచ్చారో అవి మంచివి, అవి మనం కాపాడుకుంటూ రావాలి ఫ్యూచర్ జనరేషన్స్ కి. ఎందుకంటే అవి మనకి హెల్ప్ చేస్తాయి ఎనీవే, మోరలీ, ఫిజికలీ, డిపెండింగ్ ఆన్ హిస్ పీపుల్స్. అంటే ఒక ఇండివిజువల్ బిలీఫ్ బట్టి అది ఎక్కడికి ఎంతవరకైనా వెళ్ళొచ్చు, రైట్? బట్ ఫండమెంటలీ ఇట్ గెట్స్ పీపుల్ టుగెదర్ అండ్ నీకు ఆ మోరల్ బూస్ట్ అనేది వస్తుంది, రైట్? అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సాంప్రదాయాలు వర్ధిల్లాలని చెప్తాడు ఆయన, రైట్? ఇది చెప్తూనే హీ మేక్స్ అనదర్ అమేజింగ్ పాయింట్. సో ఇది పౌర్ణమి స్టోరీ కదా. సో పౌర్ణమి స్టోరీ ఏంటి, మొత్తం వాళ్ళ ఏం చెప్పాలంటే లైక్ 10 ఏళ్ల నుంచి లైక్ షీ లెర్న్స్ డాన్స్ ఫర్ 10 years పర్ఫార్మ్ చేయడానికి. బట్ ఆ జమీందార్ ఎవడో వాడు కొంచెం ఇట్లా ఇంగ్లీష్ మైండ్ సెట్ ఉండి నువ్వు నా ముందు పర్ఫార్మ్ చేయి, నేను రాజన్ చేయిస్తాను అది ఇది అని అంటాడు. అండ్ వాళ్ళ నాన్న తెలివిగా నువ్వు ఎక్కడికో వెళ్ళిపో, బట్ ఆన్ దట్ డే కమ్ బ్యాక్ అండ్ డాన్స్ అన్నది ఐడియా. బట్ అది అవ్వదు. ఎందుకు? ప్రభాస్ అనే క్యారెక్టర్ వస్తాడు, వాడి వల్ల ఈమె చచ్చిపోతుంది. అండ్ ప్రభాస్ పెళ్లి చేసుకుంటారు కాబట్టి ప్రభాస్ ప్రామిస్ తీసుకుని వాళ్ళ చెల్లితో డాన్స్ నేర్పించి ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్, ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తాడు. సో సినిమా ఎట్ ది ఎండ్ లో ఆ సాంప్రదాయం కంటిన్యూ అవుతుంది కదా. సాంప్రదాయం కంటిన్యూ అవ్వాలని మాట్లాడుతూనే ప్రభాస్ లైఫ్ లో ఇంకో సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం చెప్పడు అంతే. అలా ఫ్యామిలీలో ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి అంటే పగోడు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చంపితే ఆ చొక్కా మీద ఉన్న ఆర్ వాళ్ళ వస్త్రం మీద ఉన్న బ్లడ్, రక్తం పచ్చబడ్డాక ఎండిపోయాక నువ్వు వెళ్ళి రివెంజ్ తీర్చుకోవాలి. అండ్ రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకోవాలి. అది నాకు సో వాళ్ళ నాన్న అంటాడు, నాకు మా పూర్వీకులు ఇచ్చింది ఏంటి అంటే మా కుటుంబ గౌరవం, నేను నీకు ఇవ్వగలిగింది ఏంటి అంటే కుటుంబ గౌరవం. సో ఆ కుటుంబ గౌరవం ఎలా మెయింటైన్ చేశారు? ఒకరినొకరు చంపుకుంటూ, రైట్? సో ఇది కూడా ఒక సాంప్రదాయమే, అది వాళ్ళ కుటుంబంలో ఉంది. అండ్ ఇందాక పృథ్వీ అన్నట్టు ఆయన ఈ సాంప్రదాయం మనకి కరెక్ట్ కాదు, ఈ మూఢనమ్మకం, ఆర్ ఐ డోంట్ మూఢనమ్మకం అనట్లేదు, బట్ యు గెట్ ద రిఫరెన్స్. ఇది మూఢనమ్మకం అయితే ఎగ్జాక్ట్లీ సాంప్రదాయం. సో ఆ రిఫార్మ్ ఎవరైతే నేను పాస్ డౌన్ చేయాలనుకున్నాడో అది ఫ్రమ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ ఆయనకే వచ్చి ఆయన ఎండి చేస్తాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ కొడుకుని వాళ్ళ కొడుకుని చంపడానికి వచ్చిన వాడిని చంపుతాడు. బట్ ట్రెడిషనలీ నీ అన్నం చంపిన వాడు రివెంజ్ నువ్వే తీర్చుకోవాలి, నీ నాన్న తీర్చుకోవడానికి లేదు. సో అండ్ చాలా ప్రౌడ్ చెప్తారు కదా, సో నాకు 8 మంది అన్నలు ఉన్నారు, వాళ్ళ రివెంజ్ నేను తీర్చుకున్నాను, నువ్వేం చేస్తున్నావు. సో సో ఆ సాంప్రదాయం ఆయన వదిలేస్తాడు సినిమా ఎండింగ్ కి, విచ్ ఇస్ అగైన్ మేకింగ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. ఏవైతే కొన్ని టైంతో పాటు దే లూజ్ దేర్ వ్యాలిడిటీ, మోడర్నిటీ వల్లనో టెక్నాలజీ వల్లనో పీపుల్ బికమింగ్ మోర్ కంఫర్టబుల్, ఈ అన్ని రీజన్స్ వల్ల జస్ట్ ద న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ కొన్ని ఆబ్సల్యూట్ అయిపోతాయి. కొన్ని ఇంకా లైక్ ఈ రోజు అనేనాడు అది మనం పాటించలేము. ఆ రియలైజేషన్ అనేది ఏవైతే కమ్యూనిటీస్ పాటిస్తున్నాయో ఆ కమ్యూనిటీస్ నుంచే వస్తాయి, అలానే ముందుకెళ్తాయి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చి మేము మిమ్మల్ని ఉద్ధరిస్తాము, మేము ఇది చేసేస్తాము అని చెప్పడానికి లేదు. ఆ రియలైజేషన్ ఫ్రమ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ వస్తుంది అని చెప్తాడు ఈ సినిమాలో. ఎందుకంటే ఎవడైతే పెంచి పోషిస్తున్నాడో వాడి సినిమా ఎండింగ్కి ఎండ్ చేస్తాడు ఈ సాంప్రదాయాన్ని. వాళ్ళని కొడుకుని చంపిన వాడిని వాళ్ళ నాన్నని చంపుతారు కాబట్టి.
అవును. విచ్ ఇస్ లైక్ సాంప్రదాయాలు వర్ధిల్లాలి కరెక్టే, బట్ ఏవైతే చెత్త ఉంటాయో అవి మనమే మూల పడేయాలి, ఎవ్రీథింగ్ ఇస్ నాట్ రైట్ ఎస్. అని కూడా చెప్తున్నాడు, విచ్ ఇస్ లైక్ మైండ్ బ్లోయింగ్ ఐడియా, రైట్? యు సచ్ యు ఆర్ మిక్సింగ్ టూ వర్డ్స్ ఎస్ ఎస్ వేర్ యూఆర్ సేయింగ్ సాంప్రదాయాలు వర్ధిల్లాలి, కానీ అన్నీ కాదు, ఏవైతే వాటి టైం పాస్ అయిపోయాయో అవి టైంతో పాటు అలానే వదిలేయాలి మనుషులు కూడా. బికాస్ ఈ కరెంట్ డే అండ్ ఏజ్లో వాటికి రిలవెన్స్ లేదు, వాటికి చోటు లేదు సొసైటీలో, విచ్ ఇస్ క్రేజీ. అంటే మొరాలిటీ అనే ఆస్పెక్ట్ గురించి ఇంత పెద్ద స్టేట్మెంట్, విచ్ ఇస్ అగైన్ డీలింగ్ విత్ గాడ్, డాన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఓ సినిమాలో చెప్పాడు. విచ్ అగైన్ పీపుల్ డి నాట్ లైక్ ఇట్, ఐఎమ్ ఫైన్, బికాస్ నాకు కూడా ట్రాన్స్లేట్ కాలేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే రొమాన్స్ ఎక్కువ చూపిస్తాడు సినిమాలో, కామెడీ ఎక్కువ చూపిస్తాడు, వాళ్ళ మరదల్ది ఎక్కువ చూపిస్తాడు ఆర్క్ ఫర్ సమ్ రీజన్. మేబీ ట్రాన్స్లేట్ కాలేదేమో వాటి వల్ల, లైక్ లాట్ ఆఫ్ డీవియేషన్స్ అయితే ట్రాన్స్లేట్ కాలేదేమో, బట్ ద ఐడియా అయితే ఉందో ఇంకా నాకు చాలా మంచి ఐడియా అనిపిస్తుంది. చాలా చాలా మంచి ఐడియా, చాలా మంచి ఐడియా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ విషయాలన్నీ చాలా సీరియస్ విషయాలు కదా. సో సీరియస్ విషయాల్ని నువ్వు అమ్మాలి అనుకుంటే డెఫినెట్లీ దాన్ని ఏదో రకంగా ప్యాకేజింగ్ చేయాలి. అది ఏమంటారు, అవునావా? సో దాన్ని ఏదో రకంగా ప్యాకేజింగ్ చేయాలి నువ్వు. సో అందుకే ఇప్పుడు కామెడీ కానీ, పాటలు కానీ, రొమాన్స్ కానీ సరే ఉంటుంది. అంటే అది కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు 2006లో వచ్చింది ఇది. నువ్వు అంత ఇంత నోవెల్ ఐడియా, నోవెల్ ఏమంటారు, చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నాడు ఆయన, అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నాడు. కానీ ఇది నేను చెప్తున్నా అని చెప్పు కూడా ఎక్కడ డప్పు కొట్టాడు దేనికి. అది చాలా గొప్ప విషయం. అండ్ మన నువ్వు అన్న పాయింట్ కొంచెం రిపీట్ చేస్తున్నా. ఏంటి అంటే సాంప్రదాయాల్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. అంటే చెడ్డవి అని ఎందుకు అంటున్నా అంటే మన కరెంట్ మొరాలిటీలో చంపకూడదు కదా, వేరే వాడిని చంపడం పైశాచికత్వం. బేసిక్గా ఆ పైశాచికత్వాన్ని పెట్టుకొని నువ్వు సాంప్రదాయం అనుకుంటున్నావు. అండ్ అగైన్ ఇట్స్ వెరీ క్లియర్, వాళ్ళకు ఉండే కాస్ట్యూమ్స్ కానీ, ఉండే సెటప్ కానీ, ఇట్స్ వెరీ క్లియర్ సీక్వెల్ ఫర్ అంతఃపురంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, ఇందులో కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్. అది డెఫినెట్లీ ప్యారల్స్ ఉన్నాయి. అండ్ ఇమీడియట్లీ మీరు కనెక్ట్ అవ్వడానికి, అంటే మనకు రిఫరెన్స్ కావాలని చెప్పేసి అది డెలిబరేట్లీ కూడా చేసింది. బట్ అగైన్ ఇది పాత సినిమా కదా, టైం ప్రకారం అది కూడా ఉంటుంది. ట్రూ అది కూడా ఉంటుంది. ఎస్. అండ్ వాళ్ళు పాత ఆలోచనలు ఉన్నారు. సో చంపుకోవడం అనేది వాళ్ళకు ఒక గొప్ప విషయం. అందుకే ఆ మరదల్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ మరదల్ క్యారెక్టర్ ఏదో తీసి పడేసిన క్యారెక్టర్ కాదు. ఆమె వచ్చి నువ్వు నాటకాలు వేసుకునేదానివి, డాన్సులు వేసుకునేదానివి, నీకు కావాలా కేశవ, వాడు మగోడు, వాడు చంపుతాడు అని చెప్పి అలా ఆలోచిస్తుంది ఆమె. ఈమె తన జీవితంలో అసలు ఒక మనిషి ప్రాణాన్ని తీసిన దాఖలా లేవు, ఇప్పుడు ఎప్పుడు చూడలేదు ఈమె. పౌర్ణమి షీ షెల్ షాక్డ్. ఆమె వచ్చి అలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతుంది. అంటే శివకేశవ చేసిండు అట్లా అని నమ్మలేకపోతుంది. అట్ ద సేమ్ టైం ఈమె కూడా ఒక ఆడ దాని వయ్యుండి నువ్వేంటి వాడేదో చంపితే గొప్పగా చూస్తున్నావు ఏంటి అనే ఒక షాక్ కూడా ఉంటుంది అక్కడ. అందుకే మరదల క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంట. అండ్ ఈ లెవెల్లో కామెంటరీ ఈ లెవెల్లో కామెంటరీ వేసుకుంటున్నా. అంటే రిఫార్మ్ అనేది మా లోపల నుంచి వస్తుంది అని చెప్పుకుంటూనే ఏమంటారు, లైక్ ఇవి వాళ్ళపైన ఇంపోజ్ చేయబడ్డాయి కదా. సో ఇప్పుడు అది చాలా క్లియర్గా ఉంటుంది. ఏది నువ్వు పౌర్ణమిని తీసుకున్నా, శివకేశవని తీసుకున్నా, వాళ్ళకి ఇద్దరికి ఇష్టం లేదు అవి. అంటే సరే పౌర్ణమికి చిన్న ఉన్నప్పుడు ఇష్టం లేదనుకుందాం సరే, కానీ పెద్దగా అయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆమె అక్కడ నుంచి పారిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే వాడు ఎక్స్టర్నల్ వాడి వల్ల పారిపోవాల్సి వస్తుంది. సో ఆమె ఫ్రీగానే ఉంది, బట్ స్టిల్ ఆమె జీన్స్ లో అది ఉంటుంది కాబట్టి ఆమె మళ్ళీ వెళ్ళి డ్రామా ట్రూప్ కి వెళ్తుంది. డ్రామా ట్రూప్ లో డాన్స్ లెర్నింగ్ ఆల్సో తెలుసు. అది తప్ప ఇంకేం తెలియదు కదా, చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నావా, తప్ప ఇంకేం తెలియదు. అదే విద్యాభ్యాసం లాగా. నేనేమన్నా ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వచ్చిందో, లైక్ బతకడానికి స్కిల్ కావాలి కదా, బట్ స్కిల్ వచ్చింది, అది ఒకటే స్కిల్ ఉంది, తనకి స్కిల్ ఉంది. స్కిల్ పట్టుకొని బతుకుతుంటది. ఫేర్ పాయింట్. సో
అది చేస్తుంటది. అండ్ వీడికేమో ఇప్పుడు చాలా షార్ట్ టైమ్‌లో వాళ్ళ అన్నని చంపేయడము, వాళ్ళ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేస్తారు శివకేశవది. కానీ అక్కడే పాయింట్ ఉంది గదా! ఏంటి అంటే ప్రేమ లైక్ బేసికలీ కంపాషన్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడ కనపడదు. వాళ్ళ అమ్మతోనే ఉంటది. అందుకే వాళ్ళ అమ్మకే చెప్పుకుంటూ వెళ్లి కరెక్ట్. చెప్పగలుగుతాడు అండ్ చేయగలుగుతాడు. ఎందుకంటే అమ్మగా లైక్ ఫీమేల్‌కి ఉంటుంది గదా! అది. అది అది లైక్ ఆ బాండింగ్ అనేది గాని, లైక్ ఆ సొసైటీలో ఉండాలి అనేది ఉంటుంది కాబట్టి, ఆ ఫెమినిన్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, వాళ్ళ అమ్మకి చెప్పగలుగుతాడు గానీ, వాళ్ళ నాన్నకేం చెప్పలేడు. మాట్లాడలేడు. అండ్ చాలా వరకు మాటలుండవు ఇతనికి శివకి సెకండ్ హాఫ్‌లో. వాళ్ళ తా తా వాళ్ళ ఫాదర్‌తో చాలా తక్కువ మాట్లాడతాడు. వాళ్ళ అమ్మతో తక్కువ మాట్లాడతాడు. అండ్ ఈమెతో కూడా చాలా తక్కువ మాట్లాడతాడు. బికాజ్ ఇట్ ఈస్ కాంట్రాస్టింగ్ హౌ హి హాస్ చేంజ్డ్. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఎలా మార్చేసింది వాడిని అనేది అదొకటి ఉంటుంది. అండ్ వీడికి ఇది నచ్చట్లేదు. అందుకే ఇప్పుడు ఈమె వెంట పోవడం అండ్ ఆమె పాడడం హి వాస్ అట్రాక్టెడ్ టు దాట్. సో అది చాలా క్లియర్‌గా చూపిస్తున్నాడు. ఈమెకి ఇది నచ్చట్లే ఇది బయటకొచ్చేసింది. అతనికి అది నచ్చక అని కాదు. బట్ లైక్ హి హాడ్ టు గో త్రూ ఇంతకుముందు చెప్పిన సీన్‌లో హి హాడ్ టు టేక్ బట్ అదే సో సో ఎట్ సమ్ పాయింట్ పౌర్ణమికి నచ్చుతుంది అది. ఎవెన్చువల్లీ ఆ సీన్ స్టార్టింగ్ సీన్ పౌర్ణమి నచ్చుతుంది. బట్ శివకేశవకి నచ్చదు. ఎస్. ఇంట్రెస్ట్ అది అంటే ఇది నువ్వు అన్నట్టు మదర్ క్యారెక్టర్ ఇప్పుడు ప్రభాస్ అదే శివకేశవ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కంపాషన్ వల్ల ఏమో బట్ అంటే ఆమె అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని చాలా క్లియర్ గా చూడగలుగుతుంది. ఈ ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఏముంది, వీటి వల్ల ఎవరికి ఉపయోగం ఈ పగల వల్ల. అండ్ నువ్వు అన్నట్టు తల్లికి ఎంతైనా పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. తండ్రి అనేవాడు మ్యాస్కులిన్ ఎనర్జీ ఉన్నవాడికి ప్రైడ్, సొసైటల్ ప్రైడ్ అవన్నీ ఎక్కువ. సో ఆవిడ సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇద్దరిని. లైక్ ఆల్రెడీ ఒక కొడుకు చచ్చిపోయాడు, ఇంకో కొడుకు రెండు పంపిస్తున్నారు మీరు. సో అది చాలా క్లియర్ చూపిస్తాడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఫస్ట్ వాళ్ళ అమ్మ బ్రేక్ చేస్తుంది, నువ్వు వెళ్ళిపో అమ్మాయితో, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది. అప్పుడు శివకేశవ్ అంటాడు, నాన్న చచ్చిపోతాడు పెళ్లి నేను చేస్తే, సో నేను నా ప్రేమను చంపుకోవడానికి రెడీ, కానీ నాన్న దాని లైఫ్ ని తీసేసుకుంటాడు అంటాడు. బట్ ఆమె మళ్ళీ ఇంటి నుంచి బయటకు వచ్చి త్రిషాతో మాట్లాడి, త్రిషాకి చెప్పి కన్విన్స్ చేసి త్రిషాని పెళ్లి చేస్తుంది ఇద్దరికి. పెళ్లి దరిద్రం ఏంటంటే పెళ్లి అయినా నెక్స్ట్ డే చంపేస్తాడు. అదొకే, ఐ అగ్రీ. అది చూడు, శివ అయినా వాళ్ళ ఫాదర్ అయినా మారరిద్దరు అన్లెస్ దెర్ ఇస్ అన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ అ ఫీమేల్. కరెక్ట్. ఇప్పుడు అందుకే వీడు మారాడని చెప్పి ఇమ్మీడియట్ గా ఆమెకు అర్థమైన తర్వాత ఇద్దరు ఫీమేల్సే, పౌర్ణమి వాళ్ళ అమ్మ ఇద్దరు ఫీమేల్స్. అదే 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 అందుకే ఆమె వీడు వినట్టు నా మాట. అందుకే పౌర్ణమికి చెప్పి ఆమె పెళ్లి చేయడం తర్వాత దే మేక్ లవ్. నో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏదో పాయింట్ చెప్పాలనుకున్నా, మర్చిపోయాను. బట్ what was I wanted to say? గుర్తురాట్లే. సో ఇంకోటి గుర్తొచ్చింది. ఆమె ఈయన ఏమంటాడు, చంద్రమోహన్ ఏమంటాడు, ఆయన తన యాన్సెస్టర్ హిస్టరీ చెప్తున్నప్పుడు 450 సంవత్సరాల ముందు మొదటిసారి మన వంశంలో ఒక ఆడవాళ్ళు గడప దాటి బయటకు వచ్చిందని చెప్తారు. 450 years బ్యాక్ వీళ్ళ వంశంలో కొంచెం ప్రోగ్రెస్ ఉంది. ఇక్కడ నేను నా గడప దాటి మొదటిసారి బయటకు వస్తున్న 25 ఏళ్ళలో అంటది ఈ అమ్మాయి. ఈమె త్రిష వచ్చి మాట్లాడుతున్నప్పుడు మైండ్ పోయింది నాకు. అంటే వీళ్ళు ఇంకా 450 సంవత్సరాల కింద ఉన్న మైండ్ సెట్ లోనే ఉంటున్నారు వీళ్ళ ఫ్యామిలీ. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు డ్రా ప్యారలల్స్, మైండ్ బ్లోయింగ్ బ్రో. వెరీ స్మాల్ డీటెయిల్. అండ్ ఇంట్రెస్టింగ్లీ నేను ఇంకో ప్యారల్ రాయిస్తున్నా. వాళ్ళ వంశంలో 450 years బ్యాక్ సొసైటీకి ఒక కాస్ట్ చేయాలి అని చెప్పి నా నాట్యం ద్వారా సమాజానికి ఇది ఉపయోగపడచ్చు అని చెప్పి ఆవిడ ఇంటి నుంచి బయటికి వచ్చి అప్పటి వరకు సోకాల్డ్ సాంప్రదాయం ఏదైతే ఇంట్లోనే ఉండి దేవుడి ముందే డాన్స్ బ్రేక్ చేసి ఒక కొత్త సాంప్రదాయం క్రియేట్ చేసింది. అదే ఇంట్లో వాళ్ళ సవితి తల్లి అమ్మాయిని అమ్మేస్తోంది డబ్బుల కోసం. అంటే ఇప్పుడు సొసైటీ ముందుకెళ్ళినట్టే నాకు వెళ్ళినట్ట 450 years లో. అదే ఫ్యామిలీ కదా. అవును.
యా కోట్ అండ్ కోట్ ఇండియాలో చూసుకుంటే ఎండోగమీ డేటా కూడా అలానే ఉంటుంది. సో షీ ఆల్సో హ్యాస్ టు బి ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ ఐడియలీ, రైట్? ట్రెడిషనలీ స్పీకింగ్, ఓకే. యా యా అది కేసు అనుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ డిస్కషన్. సో 450 years లో వీళ్ళు సాంప్రదాయాన్ని వాడించారు, బట్ యాజ్ పీపుల్ వీళ్ళు ముందుకెళ్ళంటే వెనకెళ్ళినా ఆర్ ఓన్లీ మేబీ. సో 2 క్యారెక్టర్స్ చూస్తున్నాం కాబట్టి ఆ అమ్మాయి నోబుల్ ఏమో వీళ్ళు నోబుల్ కాలేమో, దట్ ఈస్ అ ఫేర్ ఆర్గ్యుమెంట్. బట్ సొసైటీకి ప్యారల్ డ్రా చేసుకుంటే వెనకాలకి వెళ్ళినట్టే అనిపిస్తుంది. బట్ అగైన్, సో దిస్ ఐ డోంట్ అగ్రీ విత్ యాక్చువల్లీ ఫండమెంటలీ. వాట్ డు యు నాట్ అగ్రీ విత్? ఫండమెంటలీ ఐ డోంట్ లైక్ ఇట్లా ప్యారల్ డ్రా చేస్తే. సో అదే ముందు చెప్పినట్టే, దిస్ టుడేస్ డే అండ్ ఏజ్ మొరాలిటీ వైజ్ ఆల్సో ఇస్ ద బెస్ట్ టైమ్ టు లివ్ ఇన్ అంటాను. బట్ ఇండియన్ మైండ్ సెట్ హ్యాస్ రిగ్రెస్, నో? లుక్ ఎట్ ద ఫిల్మ్స్ దట్ వి ఆర్ మేకింగ్. కంపేర్ ఇన్ అ వే, అదిరా, యా, ఐ మీన్ అంటే యు ఆర్ ఇన్ ద ఇండియన్ మైండ్ సెట్ హ్యాస్ రిగ్రెస్ అనలేము. సరే, ఓకే, తెలుగు మైండ్ సెట్ సరే రిడ్యూస్. ఐ మీన్ అది కూడా సో మైండ్ సెట్ కూడా అనలేదు. సో దట్ మేబీ అంటే లైక్ you are not, yeah, I mean it's a complex question because you're dealing. Yeah, of course. No, it's complex question because అంటే జనరల్ స్టేట్మెంట్ పాస్ చేయడం ఎందుకంటున్నా అంటే ఇట్ అగైన్స్ డీల్స్ విత్ ఐడెంటిటీ అండ్ హౌ సోషల్ మీడియా ఎక్సెట్రా హావ్ చేంజ్ యువర్ ఐడెంటిటీ ఇన్ వే. చాలా ఉంటుంది. నేను ఒక సైడ్ బట్ అదే సో చెప్పాల్సింది కాదు కానీ, బట్ అంటే ఒక చిన్న కేటగరైజేషన్, సినిమా అనే చిన్న కేటగరైజేషన్ కాదు మనకి, అట్లీస్ట్ తెలుగు వాళ్ళకి. బట్ సినిమా అనే చిన్న కేటగరైజేషన్ లో కూడా నువ్వు చూడగలుగుతున్నావు అది అంటే. యా, ఇన్ వే ఐ మీన్ వి కాంట్. సో ఇప్పుడు సినిమాల్లో పాటలు తీసుకుందాం, నరసింహారాయుడికి ఎట్లా పాటలు ఉన్నాయి, తొలి ప్రేమ లాంటి పాటలు ఉన్నాయి. సో సేమ్ హీరో పవన్ కళ్యాణ్ తీసుకుంటే తొలి ప్రేమ పాటలు, బ్రో పాటలు చూసుకుంటే గో ఈవెన్ బిఫోర్. నో, ఇప్పుడు మనం వీటిపైన ముందే ఎప్పుడు కామెంటరీ చేస్తుంటాం. సో గో ఈవెన్ బిఫోర్. నో టేక్, మనం ఆల్రెడీ బుకేలాస్ గురించి మాట్లాడాం కాబట్టి 50s 60s సినిమాస్ తీసుకో అండ్ కంపేర్ ఇట్ టు 80s ఆర్ 90s సినిమా. సరే, 80s వాజ్ గోల్డెన్ ఏజ్, ఒక ముగ్గురు నలుగురు వాళ్ళు ఉండే కాబట్టి. బట్ తర్వాత ఏమైంది, లైక్ వెన్ దిస్ No, I think every generation కి అట్లా ముగ్గురు నలుగురు వస్తూ ఉండాలి. Sadly, we are seeing a deficit right now. అది కనబడుతుంది ఎవిడెంట్ గా. బట్ అదే రిగ్రెషన్ అనేది ఉంది. బట్ ఇట్స్ అ గ్రేట్ పాయింట్. అంటే మేబీ అక్కడ వాళ్ళ వంశంలో కూడా అది జరిగింది అని చెప్తున్నారేమో ఈయన పరిచర్ బ్రదర్స్ కానీ రైటర్స్ కానీ. సో మేబీ లైక్ ఇట్ నీడ్స్ టు టేక్ ఎ స్లంప్ బిఫోర్ ఇట్ కమ్ బ్యాక్. ఇప్పుడు అలలాగా కింద పడితే కానీ పైకి లేవదేమో మరి. ఇట్స్ ఐ మీన్ ఐ డోంట్ అగ్రీ దిస్, బట్ సొసైటీలో కూడా జరుగుతుందేమో. అంటే సొసైటీ బయటికి రావాలంటే జనరేషన్ రావాలంటే 30-40 ఏళ్ళు పడుతుంది. సో మనకి ఇంకా 25 కాబట్టి. సో మేబీ అదే మనం మేబీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎవల్యూషన్ ఎక్సెట్రా ఈవెన్ మోర్ టు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. yes ఎనీవేస్, back to the film. సో ఇప్పటి వరకు ఐ థింక్ మనం పౌర్ణమి క్యారెక్టర్ మాట్లాడాం, శివకేశవ క్యారెక్టర్ మాట్లాడాం, అవును, శివకేశవ వాళ్ళ అమ్మ నాన్న క్యారెక్టర్ గురించి మాట్లాడాం. అవును. సో మేజర్లీ లైక్ 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. చంద్రలేఖ వాళ్ళ నాన్న, వాళ్ళ సవితల్లి, బేసిక్గా వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడాలి. సవితల్లి అగైన్ ఐ థింక్ సవితల్లి గురించి వెళ్లే ముందు ఐ థింక్ సవితల్లిలో మేబీ ఆ ఈవిల్నెస్ ఆర్ బ్యాడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ చెప్తున్నాడేమో. అది కాకుండా కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే అన్నావో ఏవిఎస్ గారు ఉంటారు కదా, ఆయన మ్యూజిక్ షాప్ ఉంటారు, ఆమె వైఫ్. సరే 2 సీన్లే ఉంటాయి, సరే నా మాత్రంకి రాసిన అనుకో. బట్ ఇట్స్ అ గ్రేట్ పాయింట్ దట్ ఈస్ డ్రైవింగ్ దేర్ ఆల్సో. ఇది మనం వంశీ గురించి మాట్లాడినప్పుడు సితారా పాడ్కాస్ట్ లో మాట్లాడినాం. ఇది అక్కడ ఆమెకి పెళ్లి చేయబడిందని చెప్తుంది. 16 ఏళ్ళకో 17 ఏళ్ళకో ఒక 40 ఏళ్ళ ముసలోడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసినారు, నా కోరికలు ఉండవా అని చెప్తుంది. 60 ఏళ్ళ ముసలోడికి 60 ఏళ్ళ ముసలోడికి. అండ్ మళ్ళీ వాళ్ళ సవిత తల్లి ఇదే చేయడానికి ప్రయత్నిస్తుంది చంద్రలేఖతోటి. ఏంది, పెళ్ళి అయిపోయి పెళ్ళాం చనిపోయిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలా ఇప్పుడు, లేదు అంటే డాన్స్ నేర్పి ఉంటుంది. ఇజ్జేవో అంటే ఆ సీన్ లో చెప్తాడు. సో దట్ ఈస్ డెలిబరేట్లీ దేర్ కదా. సో అగైన్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ హౌ మ్యారేజెస్ have been conducted for ages ఆ పాయింట్ లో. కరెక్ట్, అది కూడా ఉంది ఇక్కడ. అది సెటప్ మంచిగా ఉంటుంది. వాళ్ళ అదే ఆ మ్యూజిక్ షాప్ ది పెట్టుకుని అక్కడి నుంచి
చంద్రలేఖకి ఆ పే ఆఫ్ ఇవ్వడం ఇట్స్ రియలీ గుడ్. ఎస్ బట్ సవిత అలీ సో బేసిక్గా అది నువ్వు అన్నట్టు ఈవిల్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ కొంచెం ఇక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలి. వాళ్ళ వాళ్ళ తల్లి లేకపోతే కాన్ఫ్లిక్ట్ లేదు కదా. పౌర్ణమిని ఎవరికి వెళ్ళి ఎక్కడ చూపిస్తారు. అవును సో కాన్ఫ్లిక్ట్ లేదు. అండ్ సో ఇంట్రెస్టింగ్లీ వాళ్ళ నాన్న క్యారెక్టర్ కదా, వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఇస్ లైక్ కంప్లీట్లీ ఇంటూ సాంప్రదాయ ఎక్సెట్రా ఎక్సెట్రా. అవును బట్ ఆయనకి సేవ్ ఉండదు ఫర్ సమ్ రీజన్. ఆయన లైక్ ఓల్డ్ ఏజ్ వలనో ఏంటో మరి ఆయన వాళ్ళ వైఫ్ తో మాట్లాడలేకపోతూ ఉంటాడు. సో వాళ్ళ డిమాండ్స్ కి సకం అయిపోతూ ఉంటాడు. బ్రూట్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళది. అండ్ లైక్ హీస్ అండ్ ఎప్పుడు ఆయన అదే లైక్ ఇక్కడికి వచ్చేసరికి మాస్టర్ గా ఆయన ఫుల్ ఇట్లా ఎక్సెల్ అవుతూ ఉంటాడు. కానీ వాళ్ళ వైఫ్ ముందు ఫర్ సమ్ రీజన్ ఐ మీన్ లైక్ అది లేకపోతే కాన్ఫ్లిక్ట్ లేదు సినిమాలో. బట్ ఆయన అసలు మాట్లాడలేడు. నోరు ఎత్తలేని పరిస్థితి ఉంటుంది ఆయన. ఎస్ అగైన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇంకోటి ఏంటంటే జమీందార్, విచ్ ఇస్ అగైన్ 1953. అంటే హౌ జమీందార్ అనేవాడు దిస్ అగైన్ లైక్ ఇప్పుడు జలియన్వాలా బాగ్ లో ఇండియన్స్ ని కాల్చింది ఇండియన్స్. లైక్ ఎస్ ఆర్డర్ ఇచ్చింది వేరే తెల్లోడు కానీ కాల్చింది మనోడు. అట్లనే జమీందార్ వాడు కానీ కాల్సింది అట్లనే జమీందార్ అనేవాడు వాడు ఇండిపెండెన్స్ అయిన తర్వాత వాడు చెప్తాడు నేను లండన్ షిప్ లో వెళ్ళి వచ్చానని చెప్తాడు సినిమాలో. సో ఈజ్ లైక్ కోట్ అండ్ కోట్ లైక్ బ్రిటిష్ హూజ్ లైక్ నువ్వు గుడి ముందు పర్ఫామ్ చేసేది ఏంది, మా ముందు పర్ఫామ్ చేయి అని చెప్పి నేను నిన్ను రిచ్ చేస్తా, నీకు పైసలు ఇస్తా అని చెప్తూ ఉంటాడు వాడు. బట్ ఆబ్వియస్లీ వాడికి మస్తు ఇట్లా లైక్ తెలుగు కమర్షియల్ సినిమా కాబట్టి మ్యూజిక్ ఫైట్ అలా ప్లాన్ చేయడం మంచిగా ఉంటుంది. కొంచెం స్ట్రెచ్ అనిపించచ్చు. బట్ అట్లా ప్లాన్ చేశారు. అదే ఇప్పుడు బీను అంటూ ఉంటాడు లైక్ ఫైట్ లో ఇన్నోవేషన్ చేయాలి కదా అని. సో ఇది వన్ ఆఫ్ దోస్ ఇన్నోవేషన్స్. ఇట్స్ గ్రేట్ ఇన్నోవేషన్. అండ్ అగైన్ అంటే నాకు ప్యారలల్ ఇక్కడ అనిపించింది అంటే ఈ సినిమా తోటి మనం ఆదిత్య 369 లో ఓంపురి క్యారెక్టర్ కూడా మ్యూజిక్ వాడుకొని చిత్రవద పెడుతుంటారు అనమాట. సో ఓంపురి కదా, సారీ పేరు గుర్తు రావట్లే. బట్ యా విలన్ క్యారెక్టర్. ఇట్స్ అగైన్ లైక్ హ్యాపీలో పాటలు పెట్టుకుంటే కానీ ఫైట్ చేయాలంటాడు కదా. ఎస్ ఎస్ అండ్ పాటలు పెట్టుకుంటే కూడా సర్లే ఓకే వేరే తర్వాత చెప్తాను. ఓకే ఇదేదో సినిమా కదా అఖిలో వాట్ ఎవర్ రీసెంట్ వచ్చింది ఏజెంట్. చూడలేదు. అంత లక్కీగా నేను ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా రాలేదు ఓటీటీలో, అది రాలేదు. నేను కూడా చూడలేదు. బట్ ఈ సీన్ చూసాను. లైక్ ఈ సీన్ ఉంటది ఎవరో చెప్పారు. యా సో అండ్ ఇప్పుడు ఈమె పేరేంది పౌర్ణమి ఇంట్రడ్యూస్ అయినప్పుడు, అదే పౌర్ణమి క్యారెక్టర్ ఇతని లైఫ్ లోకి వచ్చినప్పుడు ఈ పాట పాడుతుంటుంది కదా, ఎవరో చూడాలని పాట పాడుతుంది కదా. సో ఎవరో చూడాలి అని నాట్యం ఆడదే నెమలి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరిని అడగాలి. అంటే న్యాచురల్లీ అకరింగ్ థింగ్స్ ఏవైతే సహజంగా ఉన్నాయో వాటిని అలానే ఉంచేస్తే తప్పేముంది. అండ్ ఉంచకుండా ఉండడానికి వేరే వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఏముంది అంటే ఇది సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నారా లేదా అనేది నాకు అంత స్పష్టంగా అర్థం కాలేదు. నేను మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ అగైన్ సో ఇప్పుడు నువ్వు పౌర్ణమి క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే ఆమె ఉన్న ఎగ్జిస్టెన్స్ కి ఆమె 10 years తర్వాత వాళ్ళ సాంప్రదాయం ప్రకారం గుడిలో దేవుడి ముందు నాట్యం చేయాలి. అవును. బట్ అది జరగట్లేదు. ఎందుకు? ఎవడి వల్ల? వేరే వాడి వల్ల, ఎవరో వచ్చాడు. అది క్యారెక్టర్ పరంగా చూస్తే. బట్ ఆ అమ్మాయికి లవ్ అనేది జరిగేది కూడా అప్పుడే కదా. అవును. లైక్ అది ఆమె క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నేను ఒప్పుకుంటా. బట్ ఆమె క్యారెక్టర్ లో ఆమె లైఫ్ లో ఒక షిఫ్ట్ వాళ్ళ పిన్ని వల్ల వస్తే, ఒక షిఫ్ట్ ఒక పెద్ద షిఫ్ట్ శివకేశవ వల్ల వచ్చింది కదా. అవును. అది ఎందుకు వచ్చింది? అవతల వల్ల వచ్చింది కదా ఆ షిఫ్ట్. అండ్ ఆ షిఫ్ట్ రావడం కూడా న్యాచురల్. ఇట్ వాజ్ లైక్ ఏరు ఎలా అయితే దాని న్యాచురల్ రూట్ కనుక్కుని సముద్రంలో కలుస్తుందో ఆర్ ఎండిపోతుందో, లైక్ ఎట్ సమ్ పాయింట్ ఎండిపోతుంది అనుకుందాం. ఎవ్రీ రివర్ వెళ్ళి కలవదు అనుకుంటే, అలానే న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్ లో వీళ్ళిద్దరు కలిసారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అవును. సో అదే అంటే లైక్ ఈజీ క్వశ్చనింగ్ ఏదైతే లాస్ట్ లైఫ్ అలా ఫ్లో వెళ్ళిపోతుందో దాన్ని క్వశ్చన్ చేస్తున్నారా,
ఆర్ నీ లైఫ్ ఎప్పుడు అవుతున్నాడు వల్ల మారుతుంది. ఇప్పుడు ఎలా అయితే రివర్ కోర్స్ మారదని ఆయన అంటున్నాడో, అలానే నీ లైఫ్ కూడా అలానే మారుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? సో అందుకే నాకు ఆయన పాటలు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఇట్ నెవర్ గివ్స్ ఆన్సర్స్. చాలా నేచర్ లో ఉన్న చాలా న్యాచురల్ పాటలు న్యాచురల్ ఎలిమెంట్స్ పెట్టి క్వశ్చన్స్ ఇప్పుడు ఇది కరెక్టా కదా, నువ్వు ఏమనుకుంటున్నావు, లిటరీ నీతో మాట్లాడుతుంటాడు, నువ్వు ఏమనుకుంటున్నావు, ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి, నువ్వే ఆలోచించు, ఎందుకు నేను ప్రశ్న మాత్రమే వేస్తాను అని అంటాడు ఆయన పాటలో, ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్ లో. అండ్ హైలైట్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్ ఆ అంతర్మదనం అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అని డిసైడ్ చేసుకుంటూ ఉంటుంది బ్రెయిన్ లో. అసలు ఈ లైక్ అందుకనే ఆయన లైక్ అంటే నీలో ఇన్ని థాట్స్ ని ప్రొవోక్ చేయగలడు ఆయన జస్ట్ ఒక క్వశ్చన్ వేసి. అదే అందుకని మనం లైక్ దట్ ఈస్ ద రీజన్ వై ఇన్ని థాట్ ని ప్రొవోక్ చేయగలిగే తత్వమే గ్రేట్ కదా. ఎగ్జాక్ట్లీ కంక్లూజన్స్ కి నువ్వు ఎట్లయినా రా, బట్ నువ్వు ఆలోచించు. ఫస్ట్ ఆలోచించడానికి ఆయన నిన్ను తోస్తున్నాడు ముందుకి. అంత గొప్పది తెలుగు పాట, అంత గొప్పది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన. కరెక్ట్ దానికంటే గొప్పగా నేను వర్ణించలేను. సో తర్వాత సినిమా అది ప్రోగ్రెస్ అవుతూ ఉన్న కొద్దీ అంటే వీళ్ళకి ఒకరినొకరు పరిచయం అవుతారు. ఆయన ప్రతీకారం తీర్చేసుకొని ఇప్పుడు అతన్ని చంపడానికి వేరే వాళ్ళు వస్తారు, అతను వెయిట్ చేస్తుంటాడు. సో అండ్ ఇది ఒక డీటెయిల్ చెప్పేసి ముందుకెళ్తా. అతను ఎక్కడైతే టీ కొట్టు తాగుతూ ఉంటాడో అక్కడికి 2-3 సార్లు కట్ అవుతుంది, కానీ మనకి ఏం చూపించారు. అక్కడ ఒక కొట్టు ఉంది, ఒకడు ఉన్నాడు, చాయిస్ ఉన్నాడు, ఒకటేసారి చూపిస్తారు. 3వసారికి డైరెక్ట్ చెప్పేస్తాడు, బ్రహ్మాజీ చెప్తేస్తాడు, ఎక్కడైతే టీ కొట్టు దగ్గర ప్రతిసారి వెళ్తాడో వాడికి నేను నల్లమంది ఇచ్చిన అని. ఎంత బ్యూటిఫుల్ గా అసలు నీకు ఎస్టాబ్లిషింగ్ షార్ట్ అవసరం లేదు, జస్ట్ టీ కప్పు టీ తాగుతున్నాడు, కూర్చున్నాడు, అంతే. ఇంత హడావిడి ఏమి ఉండదు. మళ్ళీ దట్స్ అగైన్ ఏమంటారు, ససింక్ట్ అంటారు దీని తెలుగులో పదం తెలియదు నాకు. వెరీ ప్రిసైజ్ వే ఆఫ్ డైరెక్టింగ్ అనిపించింది. తక్కువ షార్ట్లు అయిపోతుంది నీకు అని. సో తర్వాత ఈవెన్ కలుస్తాడు, కలిసిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూసినాను, అసలు ఈ లవ్ స్టోరీ ఏం గుర్తు అనమాట. మెయిన్ సీన్స్ అన్ని పోయినాయి నా మైండ్లో నుంచి. సో మొదటిసారి అగైన్ ఐ థింక్ మేబీ ఇది టూ మచ్ ఆఫ్ స్ట్రెచ్ ఉండొచ్చు, ఆర్ మేబీ డెలిబరేట్ ఉండొచ్చు. ఆమె నాటకాలు వేస్తున్నప్పుడు వేరే ఏదో డాన్స్ చేస్తుంది వాళ్ళ ముందు, జనాల ముందు. కానీ భరతనాట్యం మాత్రం ఐ థింక్ పౌర్ణమిని చూసుకుంటూ లైక్ మూన్ని చూసుకుంటూ చేయడానికి బయటకు వస్తుంది. ఎవరు లేరని ఫస్ట్ ఆమె గమనిస్తుంది అనమాట. కానీ శివకేశవ గమనిస్తున్నట్టు ఆమెకు తెలియదు. సో శివకేశవ బికమ్స్ శివ అండ్ షీఈస్ డూయింగ్ హర్ డాన్స్ దట్ షీ సపోజ్ టు డూ ఫర్ ఎవ్రీ 12 years ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ శివ. ఆమె శివుడి ముందు తన నాట్యం వేస్తుంది. అండ్ శివుడిని పొందడానికి అప్పుడు ఎవరైతే తన యాన్సెస్టర్ చేసిందో ఇప్పుడు ఇక్కడ ఈ శివుణ్ణి అనుకోకుండా పొందుతుంది. అండ్ అతని కారణం వల్లనే ఈమె చనిపోవడము వగేరే వగేరే కథ ముందుకు వెళ్ళడం. రైట్, ఇంట్రెస్టింగ్ యు సే దట్. స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు పార్వతీదేవిని పూనుకునేదో చెప్తారు అనుకుంటా కదా. పార్వతీదేవి శివుణ్ణి పొందడానికి, ఆ పదం గుర్తురాట్లేదు నాకు, లైక్ అట్రాక్ట్ చేయడానికి అనుకో, లైక్ పిలవడానికి, సంథింగ్ లైక్ దట్. ఇక్కడ అదే జరుగుతుంది. అండ్ ఎవెన్చువల్లీ ఫస్ట్ 450 years ముందు శివుడు ముందు డాన్స్ చేసింది ఆ పార్వతీ దేవి ఆవహించిన ఆ 450 years ముందు క్యారెక్టర్ చనిపోతుంది, పౌర్ణమి కూడా చనిపోతుంది. అదే ఆ పాటలు కూడా ఉంది. సో ఈ పాటల తర్వాత ఆయన ఫస్ట్ టైం పరిచయం అవుతుంది. అండ్ అదే వేరే వాళ్ళ వల్ల, అంటే ఈమె లైఫ్లో ఇమాజిన్ ఆమె అదే ఇంట్లో పెరుగుతుంది. అండ్ అగైన్ దిస్ ఇస్ 1963. సో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఓనే చెల్తా. సో ఆమెకి అందుకే ఫస్ట్ టైం గన్ షాట్ వినగానే అంత భయపడుతుంది. అంటే తనకు వరల్డ్ లోకి వచ్చింది, రియల్ వరల్డ్ లోకి వచ్చింది, అంత ప్రొటెక్టెడ్ ఉంది ఆమెకి. ఫస్ట్ మ్యాన్స్ టచ్ అంటారు కదా, అది శివకేశవతో జరుగుతుంది. అందుకే తను అంత మైమర్చిపోతుంది. కానీ మొదట ఎందుకు భయపడుతుంది, అందరి మగాళ్ళని చూస్తే తనకి పరిచయం లేదు కాబట్టి ఫస్ట్ భయపడుతుంది. కానీ వేరే వాళ్ళు ఈమెని బలాత్కారం చేయడానికి ట్రై చేస్తారు కదా.
సో వాళ్ళని పెట్టి వీడు వాళ్ళలా కాదు అని ఆ డిఫరెన్స్ తీసుకురావడానికి చూపిస్తారు. అంటే దట్స్ రెగ్యులర్ ట్రూప్ ఎవ్రీవన్ యూజెస్. కానీ ఇక్కడ ఇట్ వర్క్స్ వెరీ వెల్. ఎందుకంటే తినున్న వరల్డ్ లో షీ హాస్ నెవర్ సీన్ మెన్. షీ హాస్ నెవర్ ఇంటరాక్టెడ్ విత్ మెన్ విత్ హర్ ఏజ్. ఆఫ్ కోర్స్ ఫాదర్ ఉన్నారు. ఫాదర్ ఇస్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్. ఆఫ్ హర్ ఏజ్ ఆ అట్రాక్షన్ లేదు, ఆ ఇంటిమసీ లేదు. ఆ ఇంటిమసీ ఉండే ఏజ్ వాడితే ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలే. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. ఒకడు ఈమెని బలాత్కారం చేయడానికి ట్రై చేస్తాడు, ఒకడు కాపాడుతాడు. అందుకే వాడికి అట్రాక్ట్ అవుతుంది. ఇట్ వర్క్స్ హియర్, నాట్ ఇన్ ద ఎవ్రీ అదర్ రెగ్యులర్ తెలుగు ఫిలిం వేర్ వాడిని గోన్స్ కొట్టేసిన తర్వాత అమ్మాయి అట్రాక్ట్ అవ్వడం. ఇట్ విల్ నాట్ వర్క్ దేర్. ఇట్ వర్క్స్ హియర్. అండ్ అప్పుడు కూడా ఇమీడియట్ అంటే పడిపోయా అన్నట్టు ఏమి ఉండదు. దేర్ ఆర్ 2-3 సీన్స్ ఇన్ బిట్వీన్ అగైన్. మళ్ళీ మధ్యలో సునీల్కి చెప్పడం, సునీల్ అన్న అనడం, సునీల్కి చెప్పడం. అండ్ మళ్ళీ వేరే వాళ్ళని ఏం టచ్ చేయదు. ఇతన్ని మాత్రమే మళ్ళీ టచ్ చేస్తుంటుంది. షీ కీప్స్ హింటింగ్ అట్ హిమ్. అంటే కాలు టచ్ చేయడం, చేయి టచ్ చేయడం, అదంతా అవుతుంది. అండ్ అప్పుడు కూడా అంటది లైక్ నేను నీకు అంత పరిచయం కాదు కదా, అందుకే నా విషయం ఏంటో చెప్పానంటది. పౌర్ణమి నువ్వు ఎవరు అని చెప్పి చాలా సీరియస్ అడుగుతాడు యోగేష్. చెప్పదు. లైక్ చివరికి చెప్తుంది, అంటే కథ అంతా లైక్ తను చనిపోయే ముందు చెప్తుంది. దిస్ డ్రామా ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా నచ్చింది ఈ డ్రామా నాకు. మేబీ ఇట్ మైట్ ఫీల్ లైక్ స్ట్రెచ్ అండ్ ఆల్, బట్ నాకు చాలా మంచి డ్రామా, ప్రాపర్గా వెళ్ళిపోతుంది కదా ముందుకి అన్నట్టు అనిపించింది. రైట్ మేక్ సెన్స్. యా. సో ఇప్పుడు ఈ డ్రామాలో వచ్చే వాళ్ళ మధ్యలో వాళ్ళిద్దరు ప్రేమించుకునే పాట మూవ్ అనో కదా. సో దాంట్లో ఒక లైన్ ఉంటుంది, పూటకో ప్రాణం ఇచ్చే వరం ప్రేమేగా అని ఉంటుంది. పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా, మనలో పుట్టుక ఇచ్చే వరం తనేగా. అది అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే లైక్ క్రేజీ. అసలు ఇంకా అంతకనే నేనేం చెప్పలేదు అసలు. మైండ్ లైక్ ఇది అంటే ఇంతకుముందు నేను పాడ్కాస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఎన్నో 100 సార్లు విన్న పాటనే ఇది. కానీ సినిమా చూస్తున్నప్పుడు అది హిట్ అయిన విధానం నాకు వేరే ఉండే. అంటే అక్కడ డైరెక్ట్ చేస్తారు కదా, ద వే హీ డైరెక్ట్స్ ఇట్. ఏంటి, ఇతను చాలా బ్రూడీగా ఉన్నాడు, చాలా లైక్ నవ్వు లేదు, ఒక నటన లేదు. అంటే నటన అంటే లైక్ నాట్యం లేదు. లైక్ దెర్ ఈస్ నథింగ్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ లైఫ్. డెడ్ ఉంటుంది ఇతను. ఆమె అట్రాక్ట్ అవుతుంది, ఆమెకి ఏ కష్టము లేదు. ఓకే, ఆమెకి ఏ కష్టం లేదు ఆ పాయింట్ వరకు. సో తను పాడుతుంది, నాట్యం చేస్తుంది. సో కష్టం లేదంటే కష్టం లేదని కాదు, తనకు నార్మల్ ఉంది, తన లైఫ్ నార్మల్గా నడుస్తుంది. అంటే మామూలు కష్టాలు ఉన్నాయి, పూట గడవడం అంత ఆ కష్టాలు ఉన్నాయి. కానీ ఇతనికి ఏంటి, ఇతనికి ప్రతీకారం అది నడుస్తుంది తన బుర్రలో. తన అన్న చనిపోతాడు పక్కనే. సో అందుకే ముందు లైన్ వస్తుంది, ఏమొస్తుంది, కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెల్లో ఏదో ఇంకో సత్యం ఉందేమో అంటాడు అని ఒక ఆలాపన వస్తుంది. అది ఇతని ఆలాపన. ఇతను ఏడుస్తున్నాడు అంటే లైక్ చూపించారు, అది లిటిల్ ఏడుస్తూ చూపించారు. తర్వాత ట్రాన్స్లేట్ టు బోత్ ద క్యారెక్టర్స్, రైట్? ఆ పాయింట్ లో దట్ ఈస్ అఫ్ కోర్స్ దట్ ఈస్ అగైన్ శాస్త్రి గారి డ్యూయాలిటీ. అది ఈమె కథ అతనికి తెలియదు, అతని కథ ఈమెకు తెలియదు. అండ్ అగైన్ మనకు తెలుసు. సో యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఆ తర్వాత ఈ లైన్ వస్తుంది. సో ఈమంటది, ఆమె అంటది, దట్ ఈస్ పౌర్ణమి, పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరి ఒక జన్మగా మొదలవుతున్నదా. ఎందుకు? శివుడి రాకతో. శివుడు వచ్చినందుకు మరో రకంగా మొదలవుతుంది. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు మళ్ళీ తనకి కూడా. అగైన్ మళ్ళీ క్వశ్చన్స్, ప్రతిసారి క్వశ్చన్ ఆపుతారైనా. తర్వాత తర్వాత ఈయనంటాడు, పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమిగా, మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా అంటారు. సో ఈ పాట టూ పీపుల్ who are wandering in the outside, who don't want to be in the confines of whatever sampradaya is putting in them for whatever reasons, వాళ్ళు వచ్చి ఇక్కడ కలిసినారు. కలవడం వల్ల కథ ఎలా మారింది, పౌర్ణమి కథ ఎలా మారింది, శివుని కథ ఎలా మారింది, అది ఇక్కడికి వచ్చి కన్వర్ట్ అయింది అని నాకు అనిపించింది ఈ స్పెసిఫిక్ లైన్ దగ్గర. వెరీ హెవీలీ బ్యూటిఫుల్ అసలు. అంటే ఇంకా నేను ఏం చెప్పా, ఇట్ విల్ స్పాయిల్ ఎవ్రీథింగ్ చెప్పింది. సో ఎవెన్చువలీ పౌర్ణమి స్టోరీ, నేను శివకేశవ్ అనే క్యారెక్టర్ నేను ఇందుకు వచ్చాను, ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రామిస్ నా దగ్గర పౌర్ణమి తీసుకుంది. అండ్ నేను నా లవ్ ఆఫ్ మై లైఫ్కి నేను ఆ ప్రామిస్ నిలబెట్టాలనుకుంటున్నాను. కాబట్టి ఆయన వచ్చి కష్టపడి చంద్రలేఖకి, సో అది మళ్ళీ అదేం సేమ్ ట్రోప్లో పడినా నేను ప్రొటెక్ట్ చేస్తాను చంద్రలేఖని అని చెప్పి
డాన్స్ నేర్పిస్తారు. అండ్ అదే సో కాన్ఫ్లిక్ట్ ఎండింగ్ అదే కి ఆమె డాన్స్ చేస్తుంది, బ్యూటిఫుల్ లైక్ బ్యూటిఫుల్ సాంగ్. సో నేను నిన్న రాత్రి చూశాను యాక్చువల్లీ. సో సిరివెన్నెల దీపాలు అనే ఆయన, సో హీ మేడ్ అ బ్రేక్ డౌన్. ఐ లింక్ బాగా చేశారు ఆయన. ఇట్స్ వెరీ వెరీ గుడ్. డాన్స్ చేస్తుంది అండ్ దెన్ ఏదైతే ఇంతకుముందు వాళ్ళ నాన్న వచ్చి ఆ తమ్ముని చంపిస్తామో ఆ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అవుతుంది. అండ్ దెన్ ది ఎండ్ కార్డ్ పడుతుంది వేర్ హీ సేస్ సాంప్రదాయాలు వర్దిల్లాలి, ముందుకెళ్ళాలి ఇస్ అ స్టేట్మెంట్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు. బ్యూటిఫుల్. అగైన్ ముందు చెప్పింది యూ యూ మీ కావాల్సిన రిఫార్మ్స్ అన్ని చేసుకోండి, సమయానుసారంగా మార్పులు చేసుకోండి, ముందుకెళ్ళండి, కానీ మర్చిపోకండి. సో ఇందాక పృథ్వీ చెప్పిన పాయింట్ నాకు ఇప్పుడు వెలిగింది. ఎవరో చూడాలి అని నాట్యమాడదనే మరి అన్న పాటకి ఇంకో వర్షన్ ఉంటుంది. ఆ వర్షన్ లో ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి, ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి. అందులో సమాధానం ఉంటుంది. తర్వాత ఇది సో తర్వాత ఏముంటుందంటే స్మృతులే బ్రతుకై గడిప ప్రతి పూట నిన్నగా అని ఏమంటే సుడిలో పడవై తిరిగా నిన్ను చేరే ముందుగా. అగైన్ నేను ఎందుకు ఆ ఇంగ్లీష్ పదాలు వాడంటే టూ సోల్స్ ఆర్ వాండరింగ్ వర్ లాస్ట్. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి, వాళ్ళ లైఫ్లో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు కలిశారు. ఇక్కడ అదే ఈయన అదే చెప్తున్నా. ఆఫ్ కోర్స్ తెలుగు మనకి రాదు కాబట్టి. స్మృతులే బ్రతుకై గడిప ప్రతి పూట నిన్నగా సుడిలో పడవై తిరిగా నిన్ను చేరే ముందుగా. ఈమె లైఫ్ లో స్మృతులు ఏంటి? అగైన్ మళ్ళీ అదే ఆ స్టోరీ, అదే తన లైఫ్ లో ఏదైతే స్టోరీ ఉంటుందో అది తన స్మృతి. అదే తన బ్రతుకై ఇన్ని రోజులు గడిపింది. తనకి అది నచ్చుతుంది, కానీ మళ్ళీ తిరిగి వెళ్తుంది, కొన్ని కారణాలలో బయటకు వచ్చింది. ఇతనేంటి సుడిలో ఉన్న పడవలా అయిపోయిండు. అయోమయం. లిటరల్లీ ఆ డెత్ కూడా, వాళ్ళ అన్న డెత్ కూడా ఎంత ర్యాండమ్ ఉంటుంది, లైక్ ఎంత అవుట్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ యూ వోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అంత మంచి పాట ఎండ్ అయిపోయింది, ఎండ్ అయిపోయిన వెంటనే ట్యాక్ షూట్ అయిపోతుంది, చనిపోతాడు. సో అంత సుడిలో పడిపోయిన పడలా అయిపోయింది నేను బతుకు. సో ఇక్కడ ఆన్సర్ ఉంటుంది యాక్చువల్లీ. ఇందాక చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోయినా. అండ్ అది అగైన్ శాస్త్రి గారు సింగిల్ కార్డ్ రాస్తే 2 వర్షన్లు చాలా పాటల్లో ఉంటాయి. నువ్వు వస్తా అంటే ఎద్దంటలో కూడా ఉంటుంది ఇలా. దట్ ఇస్ దిస్ బ్యూటీ. నువ్వు వస్తావనే ఉంటుంది, చాలా చాలా సినిమాలు ఉంటుంది. ఇంద్రాలో ఉంటుంది, ఇంద్రాలో బిట్ సాంగ్స్ కూడా రాశారు ఆయన. డాడీలో ఉంటుంది, కుమ్మాడి డాడీలో ఉంటుంది. ఎస్ చాలా ఉన్నాయి. క్లోజింగ్ థాట్స్. ఈ ఆల్బమ్ మళ్ళీ వినండి. సినిమా చూడొచ్చు, బట్ అగైన్ ఎవరి కంఫర్ట్ జోన్ బట్టి వాడు. బట్ ఇట్స్ వెరీ నోబుల్ థాట్. మంచి థాట్ సినిమా తీసడానికి అయితే నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను. దట్ ఇస్ నాకు చాలా నచ్చిన సినిమా. బట్ ఆల్బమ్ అయితే వినండి, తెలుగు చదవండి, తెలుగులో మాట్లాడండి. అప్పుడప్పుడు సిగ్గేస్తూ ఉంటుంది తెలుగులో మాట్లాడలేకపోతున్నాము. ఇప్పటి వరకు ఈ పాడ్కాస్ట్లో గంట సేపులో ఒక 40 నిమిషాలు మాట్లాడితే దాంట్లో 20 నిమిషాలు ఇంగ్లీష్ పదాలు వచ్చాయి అంటే సిగ్గేస్తుంది. చాలా ఓపెన్గా అందరం ఒప్పుకోవాల్సిన విషయం అది, తెలుగు మాట్లాడట్లేదు అన్నది. అండ్ వేసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ మళ్ళీ విని ఇంత ఎవడైనా ఆలోచిస్తాడరా అని మమ్మల్ని తిట్టుకోండి, తప్పేలేదు, అస్సలు తప్పేలేదు. తిట్టుకోండి, తిట్టుకునే ముందు అంటే కమెంట్లో తిట్టుకోండి. యూట్యూబ్ కమెంట్లు చాలా మంచిది అనమాట, మాకు రీచ్ ఎంగేజ్మెంట్ ఇస్తాయి అనమాట. యూట్యూబ్ కమెంట్లో తిట్టుకోండి. అండ్ వెళ్ళిపోయే ముందు ఒక విషయం ఏంటి అంటే, ఈ సినిమాలో ఎంతైతే డబ్బులు పెట్టినారో తెలియదు. ఎంతైతే డబ్బులు పెట్టినారో ఆ డబ్బులన్నీ నాకు తెర మీద కనపడ్డాయి. వాళ్ళు డబ్బులు పెట్టినారు అంటే గుడ్లలో కానీ ఏం చేసినా కూడా. అంటే సో విఎఫ్ఎక్స్ సిజే ఉంటుంది అండ్ నువ్వు యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తుంటే కనబడుతుంది అది. బట్ నువ్వు పెద్ద తెర మీద సినిమా చేసింది, పెద్ద తెర మీద చూస్తే ఇది విఎఫ్ఎక్స్. సరే ఒక్క షాట్ 2 షాట్లు తెలుస్తాయి కానీ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ విఎఫ్ఎక్స్ అని తెలియడం అయితే ఉండదు. వాచ్అవుట్ అయితే కాదు. మనం ఇప్పుడు 500-600 crores పెట్టి జవాన్ కదా, సారీ, పఠాన్ లాంటి సినిమాల్లో తేలిపోతాయి విఎఫ్ఎక్స్. సో అవును, అంటే అంత పెద్ద చేసి బ్లండర్ చేస్తున్నా కూడా వీళ్ళు ఎక్కడైతే డబ్బులు పెట్టినారో కనపడుతుంది. అండ్ చాలా పెద్ద సినిమా, చాలా స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎన్నో క్యారెక్టర్లు ఉంటాయి, ఎన్నో షార్ట్స్ ఉంటాయి. లైక్
చాలా పెద్ద పెద్ద ఎఫర్ట్ పెట్టి సెట్స్ తీసిన ఉంటాయి. సినిమా. పెద్ద పెద్ద సెట్స్ ఉంటాయి, సెట్ పీస్ ఉంటాయి, యాక్షన్ మధ్యలో యాక్షన్ ఉంటది. ఎంత గొప్పగా ఉందా లేదా, అండ్ విలన్‌కో సెట్ ఉంటది, వాడికో ఇల్లు ఉంటది. దాని వల్ల సో ఇవన్నీ లైక్ చాలా పెద్ద సినిమా. చాలా మంచిగా తీసిన సినిమా. అండ్ నాకైతే పర్స్పెక్టివ్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. సో అంతకుముందు ఉంటున్న ఒపీనియన్, అభిప్రాయం, ఇప్పుడున్న అభిప్రాయం చాలా మారిపోయినాయి. అండ్ ఇంత లోతులో మాట్లాడుకున్నాం కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఎంత మారిందో అని. సో వినండి, నచ్చితే చెప్పండి, నచ్చకపోతే చెప్పింది ఇంత ఇంత ఎవడు ఆలోచించాడు, మేము వాగుతుంటాం అంతే. మీరు కమెంట్లు చెప్పండి ఆ విషయం. వచ్చే శుక్రవారం మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్కారం.